ఫిఫ్త్ డే ఆధ్యాత్మిక మేల్కొల్పుకి మీకందరికీ స్వాగతమండి. అందరు రెడీనా? ఒక 4 రోజులుగా మనము ఆధ్యాత్మిక మేలుకొల్పులో ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. అందరికీ అర్థమైందనుకుంటున్నానండి. మనకి చాలా ఇన్ఫర్మేషన్ నేను కవర్ చేశాను. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన విషయాలనమాట. ఇది బేసిక్ నాలెడ్జ్ యాక్చువల్‌గా. ఈ మాత్రం తెలిస్తే మనం ఇంకా ముందుకి శ్రద్ధతో వెళ్తాము. ప్రేమతో దాన్ని తీసుకెళ్తూ ఉంటాం. మనతో పాటు మన జీవితాన్ని హ్యాపీగా జీవిస్తూ ఉండొచ్చు. ఈ విషయాలన్నీ తెలుసుకొని సాధన చేస్తే. తెలియకుండా సాధన చేస్తే మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎంతో కొంత జ్ఞానం అవసరమండి. మొదట అవసరము. తర్వాత అనుభవపూర్వకంగా మనకు ఆ జ్ఞానం వచ్చాక అది అనుభూతి చెందుతాము. అది బ్రహ్మానందం అన్నమాట. ముందు జ్ఞానం కావాలి. తర్వాత అనుభవకరమైన జ్ఞానంతో అనుభూతిని చెందుతాము. అది శాశ్వతమైన ఆనందం అన్నమాట. ఓకే. ఇవాళ క్లాస్‌లో మనము టోటల్‌గా అసలు నిన్న ఎవరో అడుగుతున్నారు సార్‌ని గూడా ఆత్మపరంగా ఎలా ఎదగాలి అని. ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ కూడా ఆత్మపరంగా ఎదిగేదానికే అండి. ఇప్పటి వరకు చెప్పుకున్న విషయాలన్నీ కూడా తెలిస్తే ఆత్మ ఎలా ఎదగాలి అన్నదే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి వస్తే అర్థమవుతుందని చెప్పడానికే ఆధ్యాత్మిక ప్రపంచం గురించి నేను 4 డేస్ నుంచి మేల్కొల్పు అన్న విషయమే ఆత్మ ఎదుగుదల కోసం అన్నమాట. ఓకే. ఇదంతా కూడా మన స్వతహాగా ప్రయత్నం చేసే విషయాలు. పక్కన రకరకాల టూల్స్ ఉంటాయండి. సార్ నిన్న చెప్పినట్టు క్రాప్ సర్కిల్స్ అని, పిరమిడ్స్ అని, క్రిస్టల్స్ అని అట్లా అనుకోంగానే మ్యాజిక్ కాదు ఏదైనా కూడా. మన సాధన, మన జ్ఞానము వాటిలికి ఇవి తోడవుతాయన్నమాట. పూర్తిగా వాటి మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదనమాట. వాటి పనితీరు గూడా మనకి పని చెయ్యాలి అంటే, మన దగ్గర సాధన మొదట మన అడుగు మన దగ్గరుండాలి ఫస్ట్ స్టెప్. పూర్తిగా వాటి మీద డిపెండ్ అయితే దానివల్ల ఉపయోగమే ఉండదండి. ఈ జ్ఞానం అనేది తెలుసుకొని సాధన ఎప్పుడైతే మొదలు పెడతామో, మనకి ఇవన్నీ కూడా టూల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. అంటే వాటి పనితీరుని ఫాస్ట్‌గా చేస్తాయి. ఇప్పుడు పచ్చడి రోట్లో దంచితే అవుతుంది, మిక్సీలో దంచితేనూ అవుతుంది. కానీ మిక్సీలో వేస్తే తొందరగా అవుతుంది. అలాగా వీటిని మనం ఉపయోగించుకోవడానికి టూల్స్ లాగనమాట. ఫాస్ట్‌గా అవ్వడానికి మిషనరీ ఎలా అయితే మనం వాడుతున్నామో మన పనులకి, మనం చేసే సాధనకి ఇవన్నీ యాడ్ చేస్తే ఫాస్ట్‌గా అయిపోతది అన్నదానికి ఇవన్నీ అన్నమాట. అసలైన ఆత్మ ఎదుగుదల కావాలి అంటే ఆల్రెడీ పత్రిజీ సార్ ఇచ్చిన టిప్స్ 3 ఎప్పుడు నిరంతరం మన దగ్గర ఉంది అంటే మన దినచర్యలో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. వెంటనే రిజల్ట్ కోసం మనము ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తూ చేయకూడదండి. మనం చేసుకుంటూ పోవాలంతే. ఓకే. కృష్ణ పరమాత్మ చెప్పారు. మీరు చేసుకుంటూ పోండి. మీ కర్మలు, మీ ధర్మాలు తెలుసుకొని మీరు పాటిస్తూ వెళ్తుంటే మీకు ఏవి రావాలో అవి ఇవ్వబడతాయి. మీరు ఇవ్వబడలేదని ఆలోచిస్తూ పని చేయక్కర్ల. పని మీద మాత్రమే ధ్యాస పెట్టండి. ఆ జర్నీ బావుందనుకోండి ఆటోమేటిక్‌గా డెస్టినేషన్ రీచ్ అవుతారు మీరు. జర్నీలో డౌట్స్, ఆబ్‌స్టాకల్స్ ఉన్నాయని స్ట్రక్ అయిపోవడము, ఇలాంటివన్నీ మీరు డౌట్‌గా ఆ జర్నీని లీడ్ చేస్తూ ఉంటే కాన్ఫిడెన్స్ లేకుండా రిజల్ట్ కూడా మనకి రాదనమాట. రిజల్ట్ వదిలేయండి. కర్మ చేయండి. కర్మని కొనసాగించండి. ధర్మాలు తెలుసుకోండి. ఆచరిస్తూ పోతే సహనము మనకి సాయిబాబా గూడా చెప్పారు. సహనము ఇంకా శ్రద్ధ. అవును గదండీ! శ్రద్ధతో చేయండి. సహనంతో ఉండండి. రావాల్సిందొస్తది. చేయాల్సినవి చేస్తే పొందవలసినవి వస్తదండి. ఇది యూనివర్సల్ లా. అర్థమైందా అండి? ఓకే. ఇవాళ మనము అసలు ఓవరాల్‌గా మనము ఇంక ఏమేమి దినచర్యలో పెట్టుకుంటే ఎదగాలన్న తపన కొంతమందికి ఉంది కాబట్టి ఇంకొంచెం అంటే మేము ఎక్స్‌పీరియన్స్ చేసినంత వరకు ఇన్ని రోజులు నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయాలు ఇవాళ నాకు చెప్పాలనిపిస్తుంది. అందువల్ల నేను కొన్ని విషయాలు ఎలా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఆధ్యాత్మికంగా ఇంకా చక్కగా ఎదగాలి అంటే ఈ 3 విషయాలు తెలుసు మనకి. ఈ జ్ఞానము తెలుసు. ఇంకా దాన్ని చక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా మనం ఎలా ముందుకు వెళ్ళాలి? ఎలా ముందుకు తీసుకువెళ్ళొచ్చు? మన మీద మనం కాన్ఫిడెన్స్‌ని వదులుకోకుండా ముందుకు ఎలా వెళ్ళాలి అంటే కొన్ని, కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఇవాళ. చెప్పేది టోల్‌టెక్ 4 అగ్రీమెంట్లు. ఈ విషయం మీకు తెలిసుంటుంది. టోల్‌టెక్ 4 అగ్రీమెంట్లు. విన్నారా అండి ఈ కాన్సెప్ట్?
వినుంటే థమ్స్ అప్ చెప్పండి. లేదంటే నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం వంట చేస్తున్నాము. ఎవ్వరు లేరు. వంట చేస్తున్నాము. ఓకే. మనం మనసేం చేస్తది? ఆలోచనలోకి తీసుకెళ్ళిపోతది. అవునా? మనకిదే గదా ప్రాబ్లము. ఫస్ట్ దీని వల్లే గదా మనం బ్యాక్ అయిపోతున్నాము. మన ఆలోచనలు ఎక్కడికెక్కడికొక్కడికో తీసుకెళ్ళిపోతాయి. మనం దాని వెనక పరిగెడుతూ ఉంటాం. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము, జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి, టోల్‌టెక్ 4 అగ్రీమెంట్లు మీరు రాసుకొని, మీ కిచెన్‌లో మీరు వంట చేసేకి ఎదురుగ్గా ఒక పోస్టర్ అంటించుకోవాలనమాట. అక్కడ ఏం రాసుకోవాలంటే టోల్‌టెక్ 4 అగ్రీమెంట్‌లనమాట. మీరివాళ బుక్కు, పెన్ బెట్టుకుంటే చాలా హెల్ప్ అవుతదండి. మీకు రాసుకుంటే అది మంచిగా మీరు అప్లై చేయొచ్చు. ఏదైనా అప్లై చేస్తేనే అండి. వినడం ఎంత విన్నా కూడా అది మళ్ళీ ఎళ్ళిపోతా ఉంటుంది. రాసుకోవాలి, మననం చేసుకోవాలి, ఆచరణలో పెట్టాలి, అనుభూతి చెందాలి. ఆది శంకరాచార్యులు చెప్పారు. శ్రవణం, మననం, నిధిధ్యాస, ఆత్మ సాక్షాత్కారం అని చెప్పారు ఆది శంకరాచార్యులు. ఎప్పుడు ఈ 4 స్టెప్స్‌ని మనం ఫాలో చేయాలి. ఎక్కడైనా ఏదైనా విన్నా కానీ ఒక బుక్కు, పెన్ను మన పాకెట్‌లో, మన హ్యాండ్ బ్యాగ్‌లో మనం ఏ టీవీ చూసినా, ఏ వీడియో వింటున్నా బుక్కు, పెన్ను చేతిలో ఉండాలి. ఇది ఫస్ట్ అలవాటు చేసుకోవాల్సిన విషయం అండి. నేనెప్పుడు ఈ పని చేస్తాను. నాకు తెలిసినవి నేను అనుభవపూర్వకంగా నేను కొంచెం అటో ఇటో ఎదిగిన దానికి నేను మీతో షేర్ చేసుకునే అనుభవాలు. నేనేం సీనియర్ అయితే కాదండి. ఆ ప్రాసెస్‌లో ఉన్నాను నేను కూడా ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను కాబట్టి నాకు తెలిసిన జ్ఞానాన్ని అనుభవాల్ని నేను షేర్ చేస్తున్నాను మీకు. ఏ విధంగా చేసుకోవచ్చు అనేది. ఓకే. సో, టోల్‌టెక్ 4 అగ్రీమెంట్‌లు ఏంటి అంటే, అగ్రీమెంట్‌లు పేర్లు చూడండి. అగ్రీమెంట్ తీసుకోవాలి మనము. ఓకే. ఏంటి 4 అగ్రీమెంట్‌లు అంటే, మొదటిది నా వాక్కుని ఎల్లప్పుడూ దోషరహితంగా ఉంచుకుంటాను. నా వాక్కును నేను ఎల్లప్పుడూ దోషరహితంగా ఉంచుకుంటాను. ఓకే. ఎందుకంటే మాటకి అంత ఇంపార్టెన్స్ ఉందన్నమాట. దాని పవరు అది కర్మల్లోకి లాగేస్తది మనల్ని. అందువల్ల టోల్‌టెక్ గారు ఏం చెప్పారంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 4 విషయాల్లో మొదటి విషయం ఏంటి అంటే, మీ మాటల పట్ల ఎరుక ఉండాలి. వాక్క్షేత్రం అని మనకి పత్రిజీ సార్ ఒక బుక్కే ఇచ్చారు. వాక్క్షేత్రం గురించి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. సో, ఎప్పుడు మనము మాట్లాడేది ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు మనం మాట్లాడామంటే ఎదుటివారి యొక్క ఆత్మ పురోగతికి అది ఉపయోగపడే విధంగా ఉండాలి. అంత మంచిగుండాలి మాటలు. లేకపోతే మౌనంగా అన్నా ఉండండి. దూషరహితంగా పరిశుద్ధమైన మాటలతో అలా మాట్లాడకుండా ఇంకొకరిని హర్ట్ చేశామంటే మనం కర్మల్లో ఇరుక్కుంటున్నాము. మనకి ఇంత తెలిసి మనం మాట్లాడుతున్నామంటే వాళ్ళకంటే పనిష్మెంట్ మనకే ఎక్కువుంటది. అన్నీ తెలిసిన వాడికే గదా! పనిష్మెంట్ ఎక్కువివ్వాలి. 10థ్ క్లాస్ వోడికి అన్నీ తెలుసు. థర్డ్ క్లాస్ వాడికి ఏం తెలీదు. అన్నీ తెలిసినోడు 10థ్ క్లాస్ వోడు తప్పు పని చేస్తే, థర్డ్ క్లాస్ వాడు కూడా అదే పని చేస్తాడు. ఎవరిని శిక్షించాలండి? థర్డ్ క్లాస్ వాడినా? 10థ్ క్లాస్ వాడినా? 10థ్ క్లాస్ వాడినే శిక్షిస్తాం. అది మన పరిస్థితి. ఇవన్నీ తెలుసుకునే అవకాశం వచ్చింది అంటే, మనకెక్కువ తెలిసినట్టే గదా! ఇప్పుడు మన దారి ఇట్లా లేదు. ఇట్లా అయిపోయింది. అడుగు, అడుగు చూసి వెయ్యాలన్నమాట. కత్తి మీద సాము లాంటిది ఆధ్యాత్మిక జ్ఞానం పెరిగే కొద్దీ మనకి దారి నారో అయిపోతూ ఉంటది. ఆ వెళ్ళే దారిని అడుగు, అడుగు చూసుకుంటూ వెళ్ళాలి మనము. ఎందుకంటే మనం హయ్యర్ లెవెల్‌లో ఉన్నాము. మన ఆత్మస్థితి ఇక్కడి వరకు వచ్చింది. ధ్యానంలోకి వచ్చాము. ఈ జ్ఞానం వింటున్నామంటేనే మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. మనము ఓల్డ్ సోల్స్‌ము, వృద్ధాత్మలము. లేకపోతే ఇక్కడ రారు, వినరు, ఇష్టపడరు. ఓకే అండి. మొదటిది వాక్కుని ఎప్పుడూ దోషరహితంగా ఉంచుకోవాలి. నేను ఉంచుకుంటాను, ఉంచుకుంటున్నాను. మీ ఇష్టం ఎలా రాసుకుంటారో అలా రాసుకోండి. ఓకే. రెండవది నేను ఊహాగానాలు చేయను. ఇది అగ్రీమెంట్‌గా తీసుకోవాలండి. వెంటనే ఒక ఆలోచనొచ్చింది. ఇది నా మైండ్ గేము. నేను దీన్ని ఊహించుకోనింక పెద్దదిగా. ఇదే నన్ను స్ట్రక్ చేసేస్తుంది. నన్ను ముందుకు పోనివ్వకుండా ఆపేదే ఈ ఊహాగానము. ఏదైతే లేదో ఉందని మనం భ్రమిస్తున్నామో దాని గురించి నేను పట్టించుకోను. ఓకే. మొత్తం అందరం ఇక్కడే ఆగిపోతూ ఉంటామన్నమాట. ఈ విషయంలోనే మనం
ఇవన్నీ రిసర్చ్ చేసి మన మాస్టర్లు మనకు అందించిన విషయాలండి. మీరు నమ్మద్దు. మైండ్‌ని నమ్మద్దు. మైండ్ చెప్పే అల్లరి, మైండ్ చేసే చప్పుడు, మైండ్ చేసే ఆలోచనలను, మైండ్ చేసే గేమ్స్‌ని మీరు పట్టించుకోవద్దు. మీరు పట్టించుకున్నారా, దానికి ఫుడ్ మీరిచ్చినట్లు. దానికి ఎనర్జీ మీరిచ్చినట్లు. ఇంక దాని లూప్‌లోకి మిమ్మల్ని లాగేస్తూ ఉంటది. అది మనసు చేసే మాయ. ఇక్కడి నుంచి బయటపడడానికి ఇవన్నీ మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఆధ్యాత్మిక సాధనలు, ఈ ఈ చదవడాలు, సజ్జన సాంగత్యాలు, సాధనలు ఇవన్నీ ఎందుకంటే ఈ మాయ నుంచి బయటపడడానికే, ఎరుకైన జీవితం జీవించడానికే. ఆయన చిన్న సెంటెన్స్‌లో పెట్టాడు మనకి. ఊహాగానాలు చేయొద్దు. అక్కడే అయిపోయా మీకు సొల్యూషన్ వచ్చేస్తది. దానికి కానీ మీరు ఎనర్జీ ఇచ్చారంటే దాని లూప్‌లోకి మీరు వెళ్ళిపోతారు. అక్కడే మీకు ఎరుక కావాలి. ఊహాగానాలు చేయను అని అగ్రీమెంట్ తీసుకోవాలి మీరు. ఒక ఆలోచన వచ్చింది అంటే, ఒక నెగెటివ్ ఆలోచన, ఒక భయంకరమైన ఆలోచన, వినాశకరమైన ఆలోచన వచ్చాయంటే, చాలు నీ మైండ్ గేము. నేను ఊహాగానాలు చేయను ఇవాల్టి నుంచి. రెండవది ఊహాగానాలు చేయను. ఇది జస్ట్ నా భ్రమ మాత్రమే. ఆయన చెప్పిన సెంటెన్స్ ఓన్లీ ఊహాగానాలు చేయను అని చెప్పారు సింపుల్‌గా. అది మీ వెర్షన్‌లో మీరెలా రాసుకుంటారో అలా రాసుకోవచ్చు. మీకెలా అనిపిస్తదో అలా రాసుకోవచ్చు. ఓకే అండి. రెండవది ఊహాగానాలు చేయను. అది చే చేశారంటే అది మన డెస్ట్రాయ్‌కి మనమే రెస్పాన్సిబిలిటీ మళ్ళీ. సో, ఎరుకతో ఉండండి. ఆ ఎరుకని సంపాదించుకోవడానికే మన సాధన. అన్నిటికి పక్కన సాధన అనేది మనకి ఇవన్నిటిని డెవలప్ చేస్తది. మాటని ఎరుకలో పెడతది. ఆలోచనలు ఎరుకలో పెడతది. ఈ 2 విషయాలకి. అంతే గదండీ! మూడవది నేను దేనిని వ్యక్తిగతంగా తీసుకోను. ఏ విషయంను నేను వ్యక్తిగతంగా తీసుకోను. ఇప్పుడు మనల్ని ఎవరైనా ఏమన్నా అంటారనుకోండి, మనం రిసీవ్ చేసుకుంటేనే మనకది బాధ. మనం దాన్ని పట్టించుకోకపోతే మనకు బాధ లేదు. అంటే మన రియాక్షన్‌ని బట్టే డిపెండ్ అయింది మన దుఃఖం, సంతోషం. అంతే గదా! బుద్ధుడంట అప్పుడు భిక్షం ఎత్తుకునేవాడంట అప్పట్లో. ఒక ఒకరు భిక్షం వేయకుండా ఏదో చచ్చి పిచ్చి పిచ్చి పనులు చేసేవాళ్ళంట ఆయనొస్తే. ఏ రోజు ఆయన దాన్ని అసహ్యించుకోకుండా మళ్ళీ రిపీటెడ్‌గా అదే ఇంటికి వెళ్ళేవాడంట. ఇంత అసహ్యించుకుంటుంటే మళ్ళీ తిరిగి తిరిగి మా ఇంటికే భిక్షానికొస్తావేంటయ్యా అంటే, మీరు అన్న మాట అసలు నేను పట్టించుకుంటే గదా! నా పాటికి నా ధర్మం నేను చేయాలి. నేనొస్తున్నాను. మీరు అన్నారని మీరు ఫీలవుతున్నారు. నేనేం తీసుకోలేదే అన్నాడంట ఆయన. అంటే ఆయన ఆత్మస్థితి అంత ఇదిగా ఉంది. సో, అలాంటి ఆత్మస్థితికి మనం గూడా అంటే పట్టించుకోగూడదు మనము. ఎందుకు పట్టించుకోగూడదంటే, ఆత్మజ్ఞానం ఉంది కదా ఇప్పుడు. ఏది కారణం లేకుండా కార్యం రాదు. కారణ సంబంధం అనేది ఉంటుంది. కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ఇవాళ వాడు నన్నన్నాడంటే, నేను వాడిని ఇంతకుముందు ఎప్పుడో అనున్నాను. ఏ జన్మలో అన్నానో, ఏ టైంలో అన్నానో తిరిగి మనకి బాలేశారు. అంత చిన్న ఎరుక మనకి వచ్చేసింది అంటే, మనం పట్టించుకోకుండా మౌనంగా ఉంటామనమాట. ఓకే. సో, దేనిని వ్యక్తిగతంగా తీసుకోగూడదు. దేనిని కూడా వ్యక్తిగతంగా తీసుకోకూడదు. ఆ సిట్యుయేషన్‌ని కానీ, పర్సన్ పర్సన్‌ని కానివ్వండి. వాళ్ళ వల్ల మనం ఏదైనా హర్ట్ అయింటే, దేనిని మనం పర్సనల్‌గా తీసుకోకూడదు. జరిగింది కరెక్టే అనుకోవాలనమాట. అంత యాక్సెప్టెన్స్ ఉండాలి మనకి. దేనిని నేను పర్సనల్‌గా తీసుకోను. బాధ్యత వహిస్తాను. దానికి బదులు నేను బాధ్యతను వహిస్తాను అనుకోవాలి. అర్థమైందా అండి మూడవ విషయము? నాలుగవది నా శక్తి పరిధికి మాత్రమే నేను పని చేస్తాను. నా శక్తి పరిధికి మాత్రమే నేను పని చేస్తూ ఉంటాను. శక్తి అంటే ఇక్కడ రకరకాలుగా చెప్పొచ్చు. ఫిజికల్ యాక్టివిటీ పరంగా చెప్పుకోవచ్చు. మెంటల్ యాక్టివిటీ పరంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఫిజికల్‌గా అంటే మీరు మంచి యాక్టివ్‌గానే ఉన్నారు. మీ ఇంటికొక 10 మంది భోజనానికొస్తారు. మీరు చక్కగా చేసి పెడుతున్నారు. ఓకే. యూ ఆర్ యాక్సెప్టెడ్. అదే 40 మందిని తీసుకొస్తారు. మీరు నో అనకుండా చేస్తే అక్కడ వాళ్ళేమనుకుంటారో అని చేసేస్తే అక్కడ ఎవరు ఇబ్బంది పడ్డారు? మీరే ఇబ్బంది పడారు. సో, అప్పుడు మీరు నో అని చెప్పగలగాలి. యూ హావ్ టు స్పీక్ ఔట్.
మనకి మించి ఏదైనా వచ్చింది అంటే మనం మాట్లాడాలి. దాన్ని అణుచుకొని మనం వాళ్ళ కోసము వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారని మనం అణుచుకొని మనం ఇబ్బంది పడి, మన శక్తికి మించి మనం ఏది చేయకూడదని చెప్పారు టోల్టెక్ గారు. ఇది చాలా కరెక్ట్ అండి. మనం ఆడవాళ్ళం మోస్ట్‌లీ ఇలాంటి విషయాల్లో చాలా సాక్రిఫైస్ చేస్తూ ఉంటాము. మొహమాటాలకెళ్తూ ఉంటాము. వాళ్ళు, వీళ్ళు చుట్టాలేమనుకుంటారు, మా అత్తగారు, మా మామగారేమనుకుంటారు. ఏదో ఒక విషయంలో మనము అణిచివేసుకుంటామనమాట. మన శక్తి లేకపోయినా గూడా మనము పాపం మనం ముందుకు వెళ్తూ ఉంటాం. అది మన గొప్ప గుణము. గొప్ప గుణంలో మనం చాలా ఒత్తిడి తీసుకుంటున్నాం ఇంటర్నల్‌గా. ఓకే. మన బాడీకొక కెపాసిటీ ఉంటదండి. కెపాసిటీకి మించి మీరేదైనా ఇచ్చారు అంటే, అది దారి తప్పుతుంది. ఓకే. మీరు క్షమాపణ గూడా చెప్పాల్సొస్తుంది మీ బాడీకప్పుడు. లేకపోతే అది స్ట్రెస్‌లోకెళ్ళిపోతదనమాట. సో, ఇట్స్ ఓకే టు సే నో ఇన్ సమ్ టైమ్స్. అది మీ కెపాసిటీకి మించి వెళ్తూ ఉంది అంటే, దాన్ని ఆపగలిగే బాధ్యత మీ మీదే ఉంది. మీ శక్తి పరిధికి మాత్రమే పని చేయండి. ఇంకేదో మీకు నచ్చనిది జరగబోతుంది. లేకపోతే అంటే మెంటల్ విషయంలో చెప్తే. అంటే ఫిజికల్‌గా పనిలో ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. 10 మందికి, 40 మందికి వంట చేశాను. అదే ఎమోషనల్‌గా మీకేదన్నా ఒక విషయము ఒక పలానా ప్లేస్‌లోకి వెళ్లి వర్క్ చేయాల్సొస్తుంది. కానీ అక్కడ సిట్యుయేషన్స్ బాలేదు. పరిస్థితులు మీకు అనుకూలంగా లేదనిపించొచ్చు. అంటే మీ శక్తికి మించి మీరు అక్కడ యాక్ట్ చేయాల్సొచ్చింది అనుకుంటే, అప్పుడు కూడా మీరు నో అని చెప్పగలగాలి. తర్వాత ఆ సఫరింగ్ తీసుకునే కంటే ముందే, మనం ఒక క్లారిటీలోకి వచ్చి మనం విషయాన్ని చెప్పాలి. ఎప్పుడైతే మీరు చెప్పకుండా సప్రెస్ చేసుకొని మీరు ముందుకు ట్రై చేయడానికి వెళ్లి, లోపల స్ట్రెస్ తీసుకుంటూ పోతారో, మనకొచ్చేస్తాయి డిసీజెస్. అర్థమైందండి. ఊరికే రావు డిసీజెస్. మనం మనం ఎక్కడైతే స్ట్రెస్‌ని అణిచేసుకుంటూ సైలెంట్‌గా ట్రై చేస్తున్నామో, ఆ స్ట్రెస్ మనల్ని తినేస్తది లోపల. సో, ఇట్స్ ఓకే. ఎప్పుడైనా మీకు శక్తికి మించి ఏదైనా జరగబోతుందంటే ట్రై టు స్పీక్ ఔట్. నేను చెప్పినంత మాత్రాన వాళ్ళు వింటారా మేడం అంటే వింటారు. మన సాధన కరెక్ట్‌గా ఉంటే. మనం కరెక్ట్‌గా ఉండి మనకు మించి మనకు పని జరుగుతుందంటే మన కోసం మనం ప్రయత్నించాలండి. మన కోసం మళ్ళీ ఎవ్వరు సహాయం చేయరు. మనం బావుంటేనే కదా ఫ్యామిలీ అంతా బావుంటది. వి ఆర్ ద బ్యాక్ బోన్స్ ఫర్ అవర్ ఫ్యామిలీ. సో, మనం కొన్ని విషయాల్లో స్పీక్ ఔట్ చేయాలి. అసలు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అంతా వచ్చేదిక్కడే. లేడీస్‌లో ఎక్కువ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎందుకొస్తాయంటే, చెప్పాల్సినవి చెప్పము, అణుచుకుంటాము. చెప్పకూడనివి చెప్పేస్తాం. వాక్క్షేత్రం. మెయిన్ థైరాయిడ్ ప్రాబ్లమ్ అంతా కూడా వాక్క్షేత్రానికి రిలేటెడ్ అనమాట. విశుద్ధి చక్ర కదా! దీనికి సంబంధించింది ఉంటదనమాట. సో, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. ఎక్కడ చెప్పకూడదో, ఏవి చెప్పాలో, ఏవి చెప్పకూడదన్న విచక్షణ మనకి ఉండి మనం ఎక్స్‌ప్రెస్ చేయాలి. సప్రెస్ చేయగూడదు అన్న విషయం ఇక్కడ అర్థమవుతదండి. సో, ఈ నాలుగింటిని రాసుకొని కిచెన్‌లో పెట్టుకోండి. వంట చేసే ఎదురుగ్గా చిన్న 4 లైన్స్ మంచిగా బోల్డ్‌గా రాసుకొని, నేను గూడా ఇలాంటివన్నీ ప్రయత్నాలు చేస్తూ కొంచెం ఎంతో చేంజ్ వచ్చింది. వాళ్ళు చెప్పగలుగుతున్నారంటే ఎంతో కొంత ఎక్స్‌పీరియన్స్ అవుతున్నా గాబట్టి చెప్తున్నాను నేను కూడా. ఓకే అండి. టోల్‌టెక్ 4 అగ్రీమెంట్స్ ఇవండి. ఈ నాలుగింటిని గమనించి మీరు చేయగలిగితే ఎన్నో ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ మన దగ్గరే ఉందని మనకు అర్థమవుతది. ఎన్నో విషయాలుంటాయి. కానీ ఇవి ప్రధానంగా ఈ 4 విషయాలు మనం ఎప్పుడు ఎరుకలో పెట్టుకుంటే సగానికి సగం ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ మన దగ్గరే ఉన్నాయి. ఓకే అండి. నెక్స్ట్ ఇలా నేను గ్రాటిట్యూడ్ అన్న క్లాస్ కూడా చేసున్నాను. ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌లోనే గ్రాటిట్యూడ్ క్లాసెస్ కూడా చెప్పున్నాను. అది క్లాస్ ఎవరైనా వినకపోతే ఆ క్లాస్ కూడా వినండి. అది కూడా ఎవ్రీ డే మన దినచర్యలో భాగంగా అవ్వాలి అని ఆ క్లాస్ తీసుకున్నాను నేను ఆ రోజు. సో, అది కూడా ఇవాళ నేను మళ్ళీ చెప్పడానికి ఇక్కడ మీకు చెప్తున్నాను. ఏమేం థింగ్స్ చేయాలి అని మనం అనుకున్నాం కదా! ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చక్కగా వెళ్ళాలి. నా ఆత్మ పురోగతి చెందాలి అంటే మన దినచర్యలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి ఇంకా? అన్నదానికి ఒక విషయము ఈ టోల్‌టెక్ 4 అగ్రీమెంట్లు రాసుకొని పెట్టుకోవడము. రెండవది కృతజ్ఞతా వైఖరితో ఉండడం ఎప్పుడు. ఒక్కసారి ఆ క్లాస్ వినండి మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్డ్‌గా చెప్పున్నాను నేను. ఇప్పుడు టైం అంత లేదు కాబట్టి జనరల్‌గా వేటికి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలో ఇంకొక్కసారి నేనిప్పుడు రివిజన్ చేపిస్తాను మీ దగ్గర.
మీరు నోట్ చేసుకోండి. సింపుల్ ఒక్కొక్క వర్డ్ రాసుకోండి. దాన్ని మీ వే ఆఫ్ వర్షన్‌లో చెప్పుకోండి రోజు. కృతజ్ఞత వల్ల అంత మిరాకిల్స్ జరుగుతాయండి. ఆ క్లాస్ వినండి నేను చెప్పిన క్లాసు. డీటెయిల్డ్‌గా 1 అవర్ క్లాస్ చెప్తున్నాను నేను. కృతజ్ఞత వల్ల ఎన్ని మార్పులొస్తాయంటే నేను కూడా 1 ఇయర్ నుంచి అది ప్రాక్టీస్‌లో పెట్టున్నాను కాబట్టి రీసెంట్‌గా ఆ టాపిక్ చెప్పగలిగాను నేను కూడా. మిరాకిల్స్ అండి. మ్యాజిక్, సంపద, సమృద్ధి. సంపద, సమృద్ధి అంటే డబ్బుల విషయం కాదు. రిలేషన్‌షిప్స్‌లో కానివ్వండి, ఆరోగ్యంలో కానివ్వండి, ఇంకా డబ్బు విషయంలో గూడా అన్నిట్లో సంపద. అష్టలక్ష్ములంటే లక్ష్మీదేవి ఉట్టి డబ్బుకే కాదు. అష్టలక్ష్ములంటే అంటే 8 రకాల సంపదలు మన జీవితంలోకి ఆహ్వానించగలుగుతాము. కృతజ్ఞత ఉంటే. కానీ మనం ఎప్పుడు ఏం చేస్తాం? ఏది లేదో దాని మీదే ఉంటుంది ఫోకస్. అదే మన ప్రాబ్లమ్. కానీ ఏం చెప్తున్నారంటే, ఏది ఉందో మీ దగ్గర దాని మీద మీరు థాంక్‌ఫుల్‌గా ఉంటే, కృతజ్ఞతతో ఉంటే, ఏవి కావాలో, ఏవి రావాలో అవి ఆటోమేటిక్‌గా మీ జీవితంలోకి ప్రవహిస్తాయి అని చెప్పారు. మనం ఎట్లా ఉంటాము? ముందు రాని తర్వాత థాంక్స్ చెప్తామని వెయిట్ చేస్తాము. ముందు థాంక్స్ చెప్పండి. తర్వాత అన్నీ మీ దగ్గరకొస్తాయని ఈ ఈ సి వా ఇది చెప్పడం అన్నమాట ఇక్కడ. అర్థమైందండి? ఎందుకు చెప్పాలి గ్రాటిట్యూడ్ అంటే, ఉన్న వాటి పట్ల గమనిక. నాకు మంచి ఫ్యామిలీ ఉంది. మంచి పిల్లలున్నారు. మంచిగా జాబ్ ఉంది. నా ఉన్నంతలో నేను హ్యాపీగా ఉన్నాను. ఇవి లేని వాళ్ళు కూడా ఎంతమందున్నారు బయట. అలా మనం ఎప్పుడు గమనిస్తూ ఉంటే, మనం ఎప్పుడు సమృద్ధిలో ఉన్నట్లే లెక్క. అప్పుడు ఆ కృతజ్ఞతా వైఖరితో ప్రకృతి నీకు సపోర్ట్ చేయడం మొదలుపెడుతది. ఇది ఒక రూల్ అన్నమాట. యూనివర్స్‌లో ఒక రూల్ ఇది. నువ్వు ఎప్పుడైతే ఆ యూనివర్స్‌కి ఎప్పుడు గ్రాటిట్యూడ్‌తో ఉంటూ ఉంటావో, నీకేం కావాలో అది సమకూరుస్తూ ఉంటది. నువ్వు అడగవల్లేదు అసలు. ఇది ఒక చిన్న సీక్రెట్ అన్నమాట. సో, ఈ వేటి వేటి పట్ల చెప్పుకోవచ్చు ఎవ్రీడే అంటే, మొదటిగా మన పేరెంట్స్‌కి చెప్పాలి. జస్ట్ 1 వర్డ్ రాసుకోండి గుర్తుకి. అసలు ఈ భూమి మీద మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి కారణం ఎవరండి? వాళ్ళ వల్లే గదా! మనం ఇవాళ ఇక్కడ నిలబడున్నాము. సో, ఫస్ట్ మన పేరెంట్స్‌కి చెప్పుకోవాలి. థాంక్ యూ. రెండవది మన గురువులకి చెప్పాలండి. ఇంత జ్ఞానం మనకు అందిస్తున్న రకరకాల గురువులందరికీ కూడా గురువులంటే డైరెక్ట్ గురువులు ఉంటారు. ఇండైరెక్ట్ గురువులు ఉంటారు. ఎన్నో మనుషులు గూడా గురువులుగా అంటే ప్రతి ఒక్కరి నుంచి మనం నేర్చుకుంటున్నాము అన్న అవగాహనతో ఉంటే ప్రతి ఒక్కరు గురువే అండి మనకి. అది చీమ గాదు, దోమ గాదు, చెట్లు కాదు, ప్రకృతి కాదు. మనం ఇండైరెక్ట్‌గా ఎన్నో రకాలుగా వాటి నుంచి నేర్చుకుంటున్నాము. జ్ఞానాన్ని చెప్పే అన్ని రకాల గురువుల పట్ల నేను కృతజ్ఞతతో ఉంటాను ఇవాల్టి నుంచి. థాంక్ యూ టు ఆల్ మై గురూస్ ఇన్ మై లైఫ్. ఓకే అండి. మూడవది నా కంటికి కనపడకుండా కొన్ని దివ్యాత్మలు మనల్ని నడిపిస్తూ ఉంటాయంట. ఒక్కొక్కరికి ఇద్దరుంటారంట. గైడర్స్ అంటారు. వాళ్ళెప్పుడు మనల్ని కాపాడుతూ ఉంటారంట. మన లైఫ్ స్పాన్ అయ్యే వరకు మనకు పక్కనే ఉంటారు వాళ్ళు. మనకు కనపడరు వాళ్ళు. నా కంటికి కనపడకుండా ఉన్న దివ్యాత్మ స్వరూపులు ఎవరైతే నాకు సహాయం చేస్తున్నారో నిరంతరం వాళ్ళకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. చెప్పుకుంటాను ఎవ్రీ డే. ఓకే. కంటికి కనపడని దివ్యాత్ములకి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. నాలుగవది ఈ పంచభూతాలకండి. ఇవన్నీ మనం పట్టించుకోమండి. కానీ ఈ చిన్న చిన్న విషయాల్లోనే ఉంది సీక్రెటు. మీరు చెప్పి చూడండి. హార్ట్‌ఫుల్‌గా చెప్పాలండి. ఊరికే చెప్పేసానని గూడా కాదు. ప్రాక్టికల్‌గా ఇప్పుడు మనం వాటర్‌తో కనెక్ట్ అవుతున్నాం. ట్యాప్ తిప్పినప్పుడు వాటర్‌కి కంటికి కనపడుతుంది వాడుతున్నాం కదా! అప్పుడు చెప్పండి. ఏదో చెప్పేసాం అన్నట్టు కాకుండా మార్నింగ్ ఒక ప్రేయర్‌లాగా కాకుండా ఫీల్ అవుతూ ఆ కార్యక్రమంలో ఉన్నప్పుడు వంట చేస్తున్నాము. పొయ్యి వెలిగిస్తాం గదండీ! అగ్ని అక్కడే గదా! మనం దర్శిస్తాం ఫస్ట్ అగ్ని వంటిట్లో. సో, అక్కడ దండం పెట్టేసుకోండి. థాంక్ యూ చెప్పండి. అలా పంచభూతాలు ఎప్పుడైతే మీరు కనెక్ట్ అవుతూ ఉంటారో అన్నిటికి థాంక్ యూ. సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి. సో, వీటన్నిటికి కూడా థాంక్ యూ, థాంక్ యూ అని చెప్పాలండి. నెక్స్ట్ మన శరీరానికండి.
అసలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం ఈ శరీరానికి, మైండ్‌కి, మనము మన ఆత్మకి. మనం ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నాం. అయినా అది మనల్ని భరించి, మనల్ని ముందుకు నడిపిస్తుంది అంటే, దానికి మనం థాంక్ యూ చెప్పాలనా లేదా? ఎలా పడితే అలా తినేస్తాం. మన జిహ్వ చాపల్యానికి, మన టేస్ట్ బడ్స్ కోసం ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తాం. అది చక్కగా డైజెస్ట్ చేసి మనల్ని కాపాడి మళ్ళీ ముందుకి యాక్టివ్‌గా పంపిస్తుందా లేదా? ప్రతి ఒక్క అవయవం దాని పని తను చేస్తుందా లేదా? హార్ట్ బ్లడ్ పంప్ చేస్తుంది. లంగ్స్ బ్రీతింగ్ చేయిస్తుంది. కిడ్నీస్ క్లీన్ చేస్తుంది. వాటి పని అవి నిస్వార్థంగా చేసుకుంటూ మనకు సపోర్ట్ చేస్తుంటే మనం ఒక్క రోజన్నా థాంక్ యూ చెప్తున్నామా వాటికి? చెప్పాలి. ఇవన్నీ తెలుసుకున్న విషయాలండి. థాంక్ యూ. మీ పని మీరు కరెక్ట్‌గా చేసి నాకు సపోర్ట్ చేసి నాకు శక్తినిచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళడానికి సహకరిస్తున్నందుకు ఎవ్రీ డే మీకు నేను థాంక్ యూ చెప్తున్నాను. థాంక్ యూ. ఓకే అండి. సో, నెక్స్ట్ మనం తినే ఆహారానికి థాంక్ యూ. ఇవాళ మనం ఆహారం తింటున్నామంటే దీని వెనక ఎంత కష్టం ఉందండి. ఎన్నో ఆత్మ స్వరూపులు దీన్ని కష్టపడి మన కోసం పండించి, మన ప్లేట్‌కి మన దగ్గరికొచ్చి, మనం డబ్బులు పెట్టి తీసుకున్నామంటే, దాని వెనక ఎంతమంది ఆత్మ స్వరూపులున్నారు. వాళ్ళందరికి కూడా మనం థాంక్ యూ చెప్పాలి. థాంక్ యూ ఫర్ థిస్ ఫుడ్. ఈ ఫుడ్ లేక ఎంతమంది జీవిస్తున్నారండి బయట. మనం ఫుడ్ టేస్ట్ బాలేదని ఏడుపు, కారం ఎక్కువయిందని ఏడుపు, బాగలేదని ఏడుపు, అసలు ఫుడ్డే లేదని ఎంతమంది బయటున్నారు. అది కృతజ్ఞత. ఉన్న వాటి పట్ల గమనించండి. చిన్న చిన్న మార్పులే పెద్ద పెద్ద మార్పులకి దారి తీస్తుంది. ఓకే. సో, మనం ఫుడ్ పట్ల మనం థాంక్ యూ చెప్పుకుంటూ ఉండాలి. ప్రతి పూట తింటాం కదండీ! ఎందుకు దండం పెట్టుకునే అలవాటుంది. పెద్దవాళ్ళు ఇప్పటికి కొంతమంది చేస్తారు. ఈ కాలంలో ఎవరం చేయట్లేదు. మళ్ళీ స్కూల్‌లో కొన్ని స్కూల్స్‌లో ప్రేయర్ అని చెప్పి ఫుడ్ ప్రేయర్ చేయిస్తున్నారు. అదొక మంచి విషయం. కానీ మన పిల్లలు ఇంట్లో ఫుడ్ ప్రేయర్ చేయమంటే, ఆహా! స్కూల్‌లోనే చేస్తారు టీచర్ చెప్పింది గాబట్టి. సో, అలాగా అది పేరెంట్స్ చిన్నప్పటి నుంచే అలవాటు చేసుంటే ఇంట్లో కూడా ముందు మనకు తెలిసుండాలి గదా! సో, అట్లా ఇంట్లోనూ, స్కూల్లోనూ 2 మ్యాచ్ అయ్యాయనుకోండి, వాళ్ళు గట్టిగా నమ్ముతారు ఆ విషయాన్ని పిల్లలు. ఒక దగ్గరే కనపడిందనుకోండి, ఒక దగ్గర యాక్ట్ చేస్తారు. సో, 2 వైపులు వాళ్ళకి కనపడిందనుకోండి, బయట అదే కనపడాలి, ఇంట్లోనూ అదే కనపడాలి. అప్పుడు వాళ్ళు నమ్ముతారనమాట. గట్టి నమ్మకం వస్తది వాళ్ళకి. ఓకే. సో, ఫుడ్ పట్ల కృతజ్ఞత. నెక్స్ట్ వృక్షాల పట్ల, జంతువుల పట్ల, క్రిమి కీటకాల పట్ల గూడా థాంక్ యూ చెప్పాలండి. క్రిమి కీటకాలు, బాక్టీరియా, వైరస్ పట్ల గూడా కృతజ్ఞత చెప్పాలి. మీకు తెలుసా అండి మన శరీరంలోనే చెడు సూక్ష్మజీవులు, మంచి సూక్ష్మజీవులు 2 ఉంటాయి. ఇది కొంతమందికే తెలుసనుకుంటా. కొంతమందికి తెలీదనుకుంటారు. ఇవి 2 అంటేనే అవి డిసీజ్ క్రియేట్ చేసేటివి కదా! అంటారు. ఈవెన్ దోమలు ఇవన్నీ కూడా మనకి హార్మ్ చేస్తున్నాయి అంటే కూడా కార్యకారణ సంబంధం ఉంది. గుర్తుపెట్టుకోండి ఇవాల్టి నుంచి. దోమ కుట్టింది ప్రాబ్లమ్ అయిందంటే కూడా కారణం లేకుండా కార్యం జరగదు. ఓకే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కర్తాల్ పిరమిడ్‌లో అక్కడ ధ్యాన మహాచక్రాలు జరుగుతాయి. తెలుసా అండి ఎవరికైనా? సో, ఎవ్రీ ఇయర్ నేను వెళ్తూ ఉంటాను. అది ఎంత అడవి ప్రాంతం అండి. అక్కడ టెంట్లు వేసుకొని ఆ! అసలు ఎక్స్‌పెక్టేషన్ మామూలుగా దోమలెక్కువ తిరిగే ప్రదేశం అది. అవునా? కాదా? అలాంటి ప్రదేశంలో అంతమంది సామూహిక ధ్యానం చేస్తుంటే ఒక్క దోమను చూడలేదండి 11 డేస్ ఉన్నా గూడా. అంటే వాటికి తెలుసు ఎవరిని హార్మ్ చేయాలి, ఎవరిని హార్మ్ చేయగూడదు. ఆ వాటికి ఉన్న జ్ఞానము మనకు లేదన్నమాట. ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒక లెసన్ ఇవ్వడానికే కుట్టిందది. అది గూడా మనం అర్థం జేసుకోవాలక్కడ. ఇవాళ కుట్టింది దోమ అంటే మనకేదో అది లెసన్ చెప్పబోతుంది. మనమేదో కరెక్ట్ వేలో లేము. మనం బ్యాట్ ఎత్తి కొట్టడానికి, కిల్ చేయడానికి బ్యాట్ మీద బ్యాట్ ఆడుతూ ఉంటాం వాటితో. మీరు బ్యాట్ కొట్టే కొద్దీ దోమలెక్కువొస్తాయి గమనించండి ఇంట్లో గూడా. అందుకే కడతల్లో ఎక్కువ పాజిటివ్ గ్రిడ్ కాబట్టి, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది గాబట్టి అక్కడ అవి రావంట ఎక్కువ. అంటే మన ఆరా క్లీన్‌గా ఉంటూ ఉంటే దోమలు కూడా మనము అవాయిడ్ చేయొచ్చంట. అంత రీజన్ ఉంది దీని వెనక. ఎక్స్‌పెరిమెంట్ చేయండి మీరు కూడా. ఓకే. దోమలతో గూడా మనం మాట్లాడొచ్చు.
ప్లాంట్స్, ట్రీస్‌తో కూడా మాట్లాడొచ్చు. జంతువులతో కూడా మాట్లాడొచ్చు. మన ఆరా బావుంది. మనం ప్యూర్‌గా ఉన్నామనుకోండి. మన ఫ్రీక్వెన్సీకి అవి మ్యాచ్ అయ్యి మన దగ్గరికొస్తాయి. అవి సేఫ్‌గా ఫీల్ అవుతాయన్నమాట. ఎక్కడైనా చిన్న చిన్న బయట డాగ్స్ ఉంటాయి గదండీ! స్ట్రీట్ డాగ్స్. కొన్ని కొన్ని మంచివిగా వాటి పాటికి అవుంటాయి. కొంతమందిని చూస్తే అవొచ్చి హగ్ జేసుకోవడానికి మన పైనకెక్కడానికి ట్రై చేస్తాయి. కానీ మనల్ని కరచవవి. అంటే దే ఫీల్ సేఫ్ అన్నమాట ఇన్ అవర్ ఆరా. అలా కూడా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. నేను కూడా అయ్యాను. అలా దగ్గరకొస్తాయి. మనం వాటికంటే ముందు మన జ్ఞానం లేకపోతే మనమేం జేస్తాం? ఏ ఛీ! ఛీ! పో, పో, పో అనేసి మనమే నెట్టేస్తాము. అవునా కాదా? ముందే అవాయిడ్ చేస్తాం. వాటికి తెలిసిపోతదనమాట. సో, మనకా కరుణ, ఆ ప్రేమ అంటే అంతా కూడా ఆత్మలవే అని తెలిసింది కదండీ! ప్రతి జీవిలో కూడా ఆత్మ దర్శించేదే ఆధ్యాత్మికత అంటే అసలు. ఆ ఫీల్‌తో మనం ఎప్పుడు ఉన్నామంటే అన్నీ మనకి సపోర్టివ్‌గా పనిచేస్తాయి. మనకి సహకరిస్తూ ఉంటాయి. అదే ప్రకృతి అంటే. సో, అలాంటి జంతువులకి, పశువులకి, పక్షులకి, క్రిమి కీటకాలకు కూడా థాంక్ యూ చెప్పాలి. అవి ఎన్నో రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి గదండీ! అవి కూడా. పాలు తాగుతున్నాము. పశువుల నుంచి ఎన్నో రకాలుగా మనం నిత్య జీవితంలో వాడుకలో వస్తువులు కానివ్వండి, పాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి గదా! బర్డ్స్ నుంచొచ్చేటివి, పశువుల నుంచొచ్చేటివి, ఇంకా బాక్టీరియా, వైరస్ కూడా గుడ్ బాక్టీరియా. మన గట్ ఉంది గదండీ! సెకండ్ బ్రెయిన్ అంటారు. మన శరీరంలో గట్ ప్లేస్‌ని సెకండ్ బ్రెయిన్ అంటారు. అక్కడ గాని మనం ఎట్లంటే అట్లా సరిగ్గా మెయింటైన్ చేయకపోతే దెబ్బతింటది గట్. దానివల్ల అనారోగ్యం వస్తది. ఇంటెస్టైన్స్ అంటారు. ఆ గట్‌ని మనం క్లీన్‌గా పెట్టుకోవాలంటే గుడ్ బాక్టీరియా కావాలి. మంచి సూక్ష్మజీవులు కావాలి. అది ఎలా వస్తదంటే మీరు చక్కటి ఆహారం తీసుకుంటూ ఉంటే, ఎలాంటి బయట జంక్ ఫుడ్డు, ప్రాసెస్డ్ ఫుడ్డు, బయట దేవిన డీప్ ఫ్రైసు ఇలాంటివన్నీ తింటూ ఉంటే చెడు సూక్ష్మజీవులు పెరిగిపోతాయి మన బాడీలో. మంచి సూక్ష్మజీవులు చనిపోతాయన్నమాట ఉన్నటివి కూడా. అప్పుడు గట్ క్లారిటీ ఉండదు. అదంతా కూడా టాక్సిన్స్ అన్నమాట. దానివల్ల మనం అనారోగ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ఫుడ్ మనం తీసుకుంటున్నాం. వన్స్ ఇన్ ఎ వైల్ బయటికెళ్తే ఫంక్షన్స్‌కి ఓకే. నిత్యం డైలీ రొటీన్‌లో హౌ వి ఆర్ ఈటింగ్. ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము అన్నది మనం గమనించాలి. సో, అన్నిటికి థాంక్ యూ చెప్పాలి. ఏదో ఒక రకంగా అవి మనకి ఉపయోగపడుతున్నాయి. మనం వేటిని పట్టించుకోవట్లేదు. ఎప్పుడు గ్రాంటెడ్‌గా తీసేసుకుంటాం. వీటికేంది అసలు థాంక్ యూ చెప్పాలనా అంటాం. చెప్పాలి. మనం ఇంకా రోజు ఇట్లా ప్రణాళికబద్ధంగా ధ్యానం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం. చేస్తున్నారా అండి? సో, ఇది చేయడానికి మనలో ఉన్న సంకల్ప శక్తికి థాంక్ యూ చెప్పాలి. చేయాలని ఇంటెన్షన్ ఉంటే గదండీ చేస్తాం మనం. సో, ఆ సంకల్ప శక్తికి మనం థాంక్ యూ చెప్పాలి. రోజు నేను ఇవన్నీ చేయగలుగుతున్నానంటే, నాలో ఉన్న సంకల్ప శక్తికి నేను థాంక్ యూ. ఓకే. ఇంకా ధర్మాలను పాటిస్తూ ధర్మబద్ధంగా జీవిస్తున్నామంటే మనలో ఉన్న ఆ దైవ శక్తి అంటారు. మనకెంతో కొంత దైవిక లక్షణాలుంటేనే గదా ధర్మాన్ని పాటిస్తాము. సో, మనలో ఉన్న దైవ శక్తికి కూడా మనం కృతజ్ఞత చెప్పాలి. నన్ను ధర్మబద్ధమైన జీవితాన్ని జీవించడానికి సహకరిస్తున్న నాలో ఉన్న దైవిక శక్తికి నేను కృతజ్ఞత చెప్తున్నాను. సో, ఎవ్రీడే ప్రేయర్ అండి ఇది. మార్నింగ్ లేచాక వన్స్ ఇది చదువుకుంటూ మనం డేని స్టార్ట్ చేయాలి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. మెయిన్ ఒక 6-7 పాయింట్స్ ఇవాళ మీరు రాసుకొని ఎవ్రీడే మార్నింగ్ లేవగానే కృతజ్ఞతతో డేని స్టార్ట్ చేయాలన్నమాట. మీరు పెద్ద పెద్ద సక్సెసివ్ పీపుల్, పెద్ద పెద్ద సెలబ్రిటీలు వెనక, సక్సెస్ వెనక, వాళ్ళ విజయాలకి, రహస్యాలకి ముందు వాళ్ళ దినచర్యలో భాగం ఏంటి అంటే, వాళ్ళు కృతజ్ఞతతో లేస్తారు. ఆ డేని స్టార్ట్ చేస్తారు. కానీ మనం ఏది లేదో ఆ నిరుత్సాహంతో, ఆ నిస్పృహతో, ఏ దుఃఖంతోనో స్టార్ట్ చేస్తాం. అది కరెక్ట్ కాదు. ఎన్ని లేకపోయినా, ఏవి ఉన్నాయో వాటి పట్ల కృతజ్ఞతతో డేని స్టార్ట్ చేయాలి. అర్థమైందా అండి? సో, ఎప్పుడైతే ఇలాంటి జీవన విధానాన్ని మనం స్టార్ట్ చేస్తామో, మీరు చెయ్యండి.
మీరు ఇంకొక క్లాస్‌లో నాకు చెప్తారు. నేను గ్రాటిట్యూడ్ క్లాస్ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ మీట్ అయినప్పుడు అందరిని అడుగుతాను అన్నాను. ప్రాక్టీస్‌లో పెట్టుంటే ఎంతవరకు మీకది కనపడుతుంది అని. ఇక్కడ ఎంతమంది అది అటెండ్ అయ్యి ఆచరిస్తున్నారో నాకు తెలీదు. మళ్ళీ ఇవాళ క్లాస్‌లో నేను దీని గురించి రిమైండ్ చేస్తున్నాను. సో, ఇది పాటించి చూడండి. అసలు ఏది లేదో అది వదిలేయండి ఫస్టు. అది మన ఛాలెంజెస్, అది మన వర్కౌట్ చేద్దాం. అందుకే గదా మనం ధ్యాన సాధన చేస్తున్నాము, ఇవన్నీ నేర్చుకుంటున్నాం. అది పక్కన పెడదాం. మనం స్టార్ట్ చేసే డే పాజిటివ్‌గా, కృతజ్ఞతా భావంతో స్టార్ట్ చేయాలి. అర్థమైందా అండి? ఇది రెండవ విషయం అయినది గ్రాటిట్యూడ్ ప్రేయర్. ఫస్ట్‌ది టోల్‌టెక్ 4 అగ్రీమెంట్లు వంటింట్లో మన లేడీస్ పెట్టుకోవాలి. మగవాళ్ళుంటే మీరెక్కడ వర్క్ చేస్తారో అక్కడ ఎదురుగా పెట్టుకోండి. ఎవరికైనా ఇది కావాల్సిందే. మూడవ విషయం అండి, నేను తెలుసుకున్న విషయాలలో మూడవది మ్యాజిక్ వర్డ్స్. మ్యాజిక్ వర్డ్స్ 4 ఉన్నాయండి. అందరికి తెలిసిన విషయాలే. కానీ ఎప్పుడు అప్లై చేసి ఉండరేమో. ఇప్పటి నుంచి మీరు ఇవన్నీ కూడా ట్రై చేయండి. ఇవన్నిటితో పాటు. ఏంటి అంటే ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. మ్యాజిక్ వర్డ్స్ అంటారు. చిన్న పిల్లలకి నేర్పిస్తుంటారు స్కూల్‌లో యాక్చువల్‌గా. వాళ్ళకి వాళ్ళ పరిధిలో అవి వాళ్ళకి కరెక్టు. మన పరిధిలో వీటికి చాలా మీనింగ్ ఉందన్నమాట. అంటే దేనికి సారీ చెప్పాలి అంటే, ఎగ్జాంపుల్ మన బాడీని కష్టపట్టాము. ఇవాళ మనము ఏదో ఒక మెట్లెక్కాల్సొచ్చింది. చాలా మెట్లెక్కాము. మనకి శక్తికి మించి మనం మెట్లెక్కేసాము. ఓకే. మన శరీరానికి మనము సారీ చెప్పాలి. సారీ, నేను నిన్ను కష్టపెట్టానివాళ. అయినా కూడా నువ్వు నన్ను కోఆపరేట్ చేసి పూర్తి చేయిచ్చావు. ఈ మెట్లెక్కేలా చేయిచ్చావు. నిన్ను కష్టపడి పెట్టిన దానికి నేను సారీ చెప్తున్నాను. ఓకే. నన్ను క్షమించు. థాంక్ యూ. మళ్ళీ నన్ను సపోర్ట్ చేసి పంపించి కంప్లీట్ చేయిచ్చావు గదా! నా టాస్క్‌ని. థాంక్ యూ. ఐ లవ్ యూ ఫైనల్‌గా. ఇదంతా ఒక ఫీల్‌తో చేయాలండి. మీరెప్పుడైనా ఇలాంటివి మీకు శక్తికి మించి మీరేదైనా చేసేసారు. అది మళ్ళీ మీరు మోయకూడదు కదా! ఆ స్ట్రెస్ మీ లోపల. అప్పుడు మనం ఈ మాటలు మాట్లాడుకోవాలనమాట. నిన్ను ఇబ్బంది పెట్టిన దానికి, నిన్ను కష్టపెట్టిన దానికి సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు. అగైన్ నేను థాంక్ యూ గూడా చెప్తున్నాను. నా టాస్క్ పూర్తి చేయించిందని. ఎట్లా పూర్తి చేశాను. నిన్ను ఇబ్బంది పెట్టి, నిన్ను కష్టపెట్టి నేను పూర్తి చేసాను. దానికి థాంక్ యూ. కానీ ప్యారలల్‌గా నిన్ను కష్టపెట్టాను. దానికి సారీ. నన్ను క్షమించేసేయి. నేను సదా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నా బాడీ నాకు సహకరించి నా బాడీకి నేను ప్రేమగా చెప్పుకోవాలి గదా! థాంక్ యూ. ఐ లవ్ యూ. అప్పుడు మన సెల్స్ అంట, మన కణాలుంటాయి గదా! అవి వింటాయంట. ఓకే. నా బాస్ నాకు సపోర్టివ్‌గా మళ్ళీ తనకి ఇంకొంచెం ఎనర్జీ నేను ఇవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తానని మనకి బూస్ట్ ఇస్తదంట. అంత ఎఫెక్టివ్ అన్నమాట ఇది. ఇది హోపోనోపో టెక్నిక్ అని ఒక టెక్నిక్ ఉంది. ఇదొక జపానీస్ వాళ్ళు ఫాలో అయ్యే టెక్నిక్ అన్నమాట ఇది. వాళ్ళు ఇలాంటి టెక్నిక్‌ని వాళ్ళు ఆధ్యాత్మిక వాళ్ళ స్పిరిచ్యువల్ జర్నీలో చెప్పుకునే ఎక్కువ వాడే విషయం అన్నమాట ఇది. హోపోనోపో టెక్నిక్ అంటారు. 4 వర్డ్స్ మ్యాజికల్ వర్డ్స్ అన్నమాట. ఏ విషయంకైనా ఇదే చెప్పుకోవచ్చు. ఓకే అండి. సో, ఏవేంటవి? ఐ యామ్ సారీ, థాంక్ యూ, ఐ లవ్ యూ, ఐ థాంక్ యూ. ఐ థాంక్ యూ. రాసుకున్నారా అండి? ఓకే. దీనికొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. దీన్ని ఇంకా మనము ఎలాంటి విషయాల్లో చెప్పుకోవచ్చనే దానికి ఒక 3 విషయాలకి నేను రాసాను. తెలుగులో రాసాను. ఈ క్లాస్‌కి ముందే రాసుకున్నాను ఎలా చెప్పొచ్చు అని. ఇప్పుడు మనకి భయమే వచ్చిందనుకోండి. ఒక ఆందోళన వచ్చింది, భయము వచ్చింది అనుకోండి. ఈ హోపోనోపో టెక్నిక్‌ని దీనికి ఎలా మనం చెప్పుకోవచ్చు అంటే, నేను రాసింది చదువుతాను వినండి. భయము మరియు ఆందోళనలను పట్టుకున్నందుకు నన్ను క్షమించండి అని మన సోల్‌కి మనం చెప్పుకోవడం. భయము మరియు ఆందోళనలను పట్టుకున్నందుకు నన్ను క్షమించండి అని మన బాడీకి, మన ఆత్మకి, మన మైండ్‌కి మనం చెప్పుకోవడం అన్నమాట. దైవిక ప్రణాళికలను
నమ్మనందుకు దయచేసి నన్ను క్షమించండి. అంటే మనం విరుద్ధంగా పోతున్నాం గదా! భయమనేది ఎప్పుడొస్తది? మనం ట్రస్ట్ లేకపోతే, ఫెయిత్ లేకపోతే, దేని మీదో నమ్మకం లేకపోతే, అభయం లేకపోతేనే గదా భయమనేదుంది. సో, ఆ అభయాన్ని నమ్మకపోవడం వల్ల ఇప్పుడు నేను భయాందోళనలకి గురి అయున్నాను. అలా నేను దైవ నిర్ణయానికి, దైవంని నమ్మకుండా భయానికి లోనైనందుకు నన్ను క్షమించండి అని మనకి మనం చెప్పుకోవడం అన్నమాట ఇది. అర్థమైందా అండి? ఇట్లా నేను భయపడుతున్నా కూడా, ఇట్లా నేను ఆందోళన పడుతున్నా కూడా, మళ్ళీ నన్ను తిరిగి ప్రశాంతతలోకి తీసుకొని వస్తుంది కదా! మన బాడీ మళ్ళీ మనకి సపోర్ట్ చేస్తుందా కదా! మళ్ళీ రీజువనేట్ చేస్తుందా లేదా? దానికి ధన్యవాదాలు. థాంక్ యూ. ఇట్లా నేను నిన్ను భయంతో, ఆందోళనతో ఇబ్బంది పెట్టినా కూడా తిరిగి నాకు ప్రశాంతతని ఇవ్వగలిగే స్థితిని నన్ను చేర్చినందుకు ధన్యవాదాలు. అలా అన్నిటికి మనము క్షమించడము, కృతజ్ఞత చెప్పుకోవడము, సారీ చెప్పుకోవడము, ఇలా చేస్తూ ఉంటే ఏదో తెలియని సపోర్ట్ మనకి వస్తది. అప్పుడింక లాస్ట్‌లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని లాస్ట్. ఈ 4 ఎట్లా అప్లై చేయొచ్చు ఒక విషయం. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను భయాందోళనకి చెప్పానన్నమాట. ఇలా ప్రతి ఒక్క దానికి మనం అప్లై చేసుకోవచ్చు. అది మీ వర్షన్‌లో మీరు రాసుకొని ఏ విషయాలకి మనం చెప్పుకోవచ్చో మనం వినాలన్నమాట. సో, ఈ విశ్వానికి నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇలాంటి ప్రోగ్రామింగ్ నాలో ఉంది. మళ్ళీ రీచార్జ్ చేస్తుంది. నన్ను ప్రశాంతతలోకి తీసుకెళ్తున్నందుకు థాంక్ యూ. అందుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా భయాన్నంతా కూడా ఆ విశ్వానికి సమర్పిచ్చేస్తున్నాను. అప్పగిచ్చేస్తున్నాను. నాది కాదు. నేను క్షమాపణ చెప్పేసుకున్నాను. నా మనసు చేసే మాయ వల్ల నేను ఫ్లిప్ అయ్యాను. నేనిప్పుడు సారీ చెప్తున్నాను. క్షమించమని కోరుకుంటున్నాను. నేను ప్రేమిస్తున్నాను. నా భారాన్నంతా ఆ విశ్వానికి అప్పగిస్తున్నాను అని మనం క్లియర్ అయిపోవాలన్నమాట. అర్థమైందా అండి? ఇది భయాందోళనకి చెప్పుకునే ఒక అప్లై చేయొచ్చు. ఈ 4 వర్డ్స్‌ని. అలానే మన శరీరంలో అనారోగ్యం ఉందనుకోండి. దానికి ఎలా చెప్పొచ్చో గూడా నేను రాసాను. శరీరానికి. నా శరీరం పట్ల నేనెప్పుడైనా నిర్లక్ష్యంగా ఉండుంటే నన్ను క్షమించు. మీ బాడీకి మీరు చెప్పుకుంటున్నారు. నీ పట్ల నేనెప్పుడైనా నిర్లక్ష్యం చేసి ఉంటే నన్ను క్షమించు అని మీ శరీరంతో మాట్లాడడం. మనం నిర్లక్ష్యం చేస్తూనే ఉంటామండి. అదే ఇందాక చెప్పాను గదా! చేసిందంతా చేసేసి మనం కనీసం సారీ గూడా చెప్పకుండా అన్నిటికి మనం అధికారంగా బిహేవ్ చేస్తుంటాం. మన ఇగో అలా ఉందన్నమాట. ఆ చిన్న చిన్న విషయాల పట్ల గూడా మనము ఎరుకతో ఉండాలి. మన శరీరానికి మనం సారీ చెప్పుకోవాలి. నిర్లక్ష్యం చేసి ఉంటే దానికి సారీ చెప్పి, క్షమించమని అడిగి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. థాంక్ యూ అగైన్ ఫర్ సపోర్టింగ్ మీ. అంతే అట్లా అన్నిటికి మీకే విషయమైతే. అర్థమైందా అండి? ఇలా చెప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఆధ్యాత్మిక కనెక్షన్ అంటే దైవంతో కనెక్షన్ కావాలి మనకి. దైవంతో, డివినిటీతో కనెక్షన్ కావాలి మనకి. అది మనం ధ్యానం చేసే ముందు మనం ఇలా చెప్పుకోవచ్చు. ఇన్ని రోజులు నేను దైవత్వంతో కనెక్షన్‌లో లేను. నిర్లక్ష్యం చేశాను దైవత్వంతో కనెక్షన్‌ని నిర్లక్ష్యం చేశాను. ఇప్పుడు నేను ధ్యానంతో మిమ్మల్ని మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను. నన్ను క్షమించండి. అండ్ ఐ లవ్ యూ. థాంక్ యూ. నా మాట విన్నందుకు. చూడండి ఇవన్నీ కూడా విశ్వానికి మనం వదిలే వర్డ్స్ అండి. ఇలాంటి పవర్‌ఫుల్ థాట్స్‌ని మనము ఏ రోజుకి ఆ రోజు ఇవన్నీ కూడా హోమ్ వర్క్ అండి. ఎవ్రీడే హోమ్ వర్క్. ఇది ఒక స్కూల్ అని చెప్పాను మీకు. బుక్కు, పెన్ పెట్టుకొని చదువుకోవాలని చెప్పాను. ఏమేం ఫాలో చేయాలో చేస్తే అప్లికేషన్ ఇంపార్టెంట్ అండి. అప్పుడు మనకి రిజల్ట్ ఏది రావాలో అదొస్తదండి. ఓకే. సో, ఇది హోపోనోపో టెక్నిక్ అనేది చిన్న విషయం. నాకు తెలిసింది నేను ఆచరించడానికి ప్రయత్నంలో భాగంగా మీకు కూడా అందిస్తున్నానండి. ఓకే. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ. ఈ 4 మీరు రాసుకొని బెడ్‌రూమ్‌లో పెట్టుకోండి. ఒకటి వంటిట్లో, ఒకటి హాల్‌లో, ఒకటి బెడ్‌రూమ్‌లో. ఓకే. ఒకటి
మీరెక్కడుంటే ఒకటి పాకెట్‌లోనో, లేకపోతే మీ చేతిలోనో, మీ ఫోన్ స్క్రీన్ పైననో అలా మనకి విషన్ బర్డ్స్ అంటారు. విషన్ బర్డ్స్. మనకి కనపడుతూ ఉండాలి ఇలాంటి మనం ఏమైతే ఫాలో చేయాలనుకుంటున్నామో, మన ఫ్యూచర్ ప్రణాళికలు ఏవైతే సిద్ధించుకోవాలనుకుంటున్నామో, ఇవన్నీ మన చుట్టూ కనపడుతూ ఉండాలి నిత్యము. అప్పుడు అది మన సబ్‌కాన్షియస్ మైండ్ ఉంటది కదండీ! కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్. సుప్త చేతన మనస్సంటారు. అవి ఎప్పుడు చూస్తూ ఉంటే తెలియకుండా అవి మనలోకి మనకు తెలియకుండా మన మైండ్ తీసుకుంటూ ఉంటది ఎక్కడో. ఓకే. ఇది మన బాస్ చెప్పాడు. ఇది చూడాలి, ఇది చేయాలి అని అది మన మాట వినడానికి ట్రై చేస్తుంది. మనం బాస్ అన్నమాట. అలాంటివి మనం ఇస్తూ ఉండాలి మైండ్‌కెప్పుడు కూడా. అప్పుడు అది మనలకి సపోర్ట్ చేస్తా ఉంటుంది. విజన్ బోర్డ్స్. ఓకే. సో, ఏదైతే మనం సాధించాలనుకుంటున్నామో, ఎలా అయితే మన జీవితం ఉండాలనుకుంటున్నామో, వాటికి పాటించవలసిన ఇన్‌స్పిరేషనల్ కోట్స్ కానివ్వండి, సంకల్పాలు కానివ్వండి, ఇట్లాంటి గ్రాటిట్యూడ్ ప్రేయర్ కానివ్వండి, ఇలాంటి అగ్రీమెంట్స్ ఇవన్నీ కూడా ఏందంటే, మనల్ని ఎప్పుడు కూడా మోటివేషన్‌లో ఉంచుతూ ఉంటాయి. మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. మనల్ని ఎరుకలో పెడుతూ ఉంటాయి. సాధన పాటికి సాధన. ఇవన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. అర్థమైందా అండి? ఇది హోపోనోపో టెక్నిక్‌వి. ఇంకా లాస్ట్ సంకల్పాలు. సో, సంకల్పాలు రోజు అట్‌లీస్ట్ 2 రకాలుగా మనం సంకల్పాలు చేసుకోవాలండి. రకరకాల సంకల్పాలు ఎవరి ప్రాబ్లమ్స్‌ని బట్టి వాళ్ళకి సంకల్పాలు రకరకాలుగా ఉంటాయి. సో, లేచిన వెంటనే కూడా ఒక పక్కనే లేచిన వెంటనే బుక్కన్నా పెట్టుకోవాలనమాట. లేచిన వెంటనే ఆ గ్రాటిట్యూడ్ ప్రేయర్ చేసుకోవడము, హోపోనోపో చేసుకోవడము, ఓ బుక్కన్నా పెట్టుకొని లేవగానే ఈ హోమ్ వర్క్ చేసేసుకోవడం, రివైజ్ చేసుకోవడం. పొద్దున ఒక్క కోట అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నము, మళ్ళీ బుక్ తిరగేయండి. ఈ 4 మళ్ళీ చూసుకోండి. మళ్ళీ గ్రాటిట్యూడ్ ప్రేయర్, మళ్ళీ హొపోనొపో, మళ్ళీ సంకల్పాలు, మళ్ళీ గ్రాటిట్యూడ్. ఇట్లా పూట పూట తింటున్నాం కదండీ! పూట పూట ఇవి గూడా ఇవ్వాలి. మన బ్రెయిన్‌కి మనము బూస్ట్ ఇవ్వాలన్నమాట. పాజిటివ్‌గా బూస్ట్ ఇస్తూ ఉండాలి. అప్పుడు అవి గూడా పికప్ చేస్తది మనల్ని. ఓకే. ఏదో పొద్దున చెప్పేసాం గదా! అని కాదు. ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు చేయండి మీరు ఫ్రీగా ఉంటే. మీకు అలవాటయ్యేదాకా, మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చేదాకా ఎన్ని సార్లు చూసుకుంటే అన్ని సార్లు ఇంకా హెల్ప్ అవుతది. ఓకే. సో, సంకల్పాలు ఎలా చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మనకి ఏదైనా కాన్ఫిడెన్స్ లేదు, తక్కువుంది, లో కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు మనము రాసుకోవాలన్నమాట. మనకు మనం రాసుకోవాలి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, అత్యద్భుతంగా నా జీవితాన్ని జీవిస్తున్నాను. ఉంటాయి. ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏవో ఒక ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ వదిలేయండి. మీరిలా రాసుకోండి ఫస్ట్. లేకపోతే రోజుకొకసారి రాయండి. రాయండి, చదవండి, రిపీటెడ్‌గా మననం చేసుకోండి. నేను సంపూర్ణ ఆరోగ్యంగా, ఆనందంగా, ఉల్లాసంగా, అత్యద్భుతంగా నా జీవితాన్ని జీవిస్తున్నాను అని రాసుకోవాలి. నేను, నా కుటుంబ సభ్యులందరము కలిసిమెలిసి ఆనందంగా ఉన్నాము. ఉన్నా లేకపోయినా రాసుకోవాలి. దాన్ని చదువుకోవాలి, డైజెస్ట్ చేసుకోవాలి, అప్లికేషన్ చేయాలన్నమాట. నేను, నా కుటుంబ సభ్యులు అందరం కలిసిమెలిసి ఆనందంగా జీవిస్తున్నాము. ప్రేమతో ఉంటున్నాము. ప్రేమను కలిగి ఉంటున్నాము ఒకరి పట్ల ఒకరము. ఇంకా నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను పూర్తిగా ప్రేమించుకుంటున్నాను. సెల్ఫ్ లవ్ అన్నిటికన్నా హైయెస్ట్ అండి. మన మీద మనకు ప్రేమ ఉందంటే, అవతల వాళ్ళ పట్ల ఆటోమేటిక్‌గా మనం ప్రేమగా ఉంటాం. ఇది ఒక యూనివర్సల్ లాలో సీక్రెట్ అన్నమాట. మీ పట్ల మీరు ఎంత ఇష్టంగా ఉంటారో, మీ పట్ల మీకెంత రెస్పెక్ట్ ఉంటదో, అదే మీకు అందరి మీద కలుగుతదన్నమాట. మీ మీద మీకే లేకపోతే మీరు అందరి మీద చూపించలేరన్నమాట. మీరెప్పుడైతే ఆధ్యాత్మిక పురోగతి జరుగుతుంది అంటే మీలో గమనించాల్సింది, మీ మీద మీకు బాధ్యత ఉంటది. మీ పట్ల ప్రేమ ఉంటది. మీ మీద మీకు ఇష్టం ఉంటది. అదే హ్మ్. ఎదుటి వ్యక్తుల మీద గూడా మనం చూపిస్తూ ఉండగలుగుతామనమాట. అర్థమైందా అండి? సో, మన పట్ల మనకి ప్రేమ, నా పట్ల నేను నన్ను నేను ఇష్టపడుతున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను.
నేను ఈ ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు సరియైన ఆలోచనలు చేస్తున్నాను. సరియైన ఆలోచనలే చేస్తాను. ఎలాంటి మనసు చప్పుడుకి, మనసు చేసే అల్లరులకి నేను ఫిదా అవ్వను. సరియైన ఆలోచనల వైపే నా ధ్యాస అంతా అనుకోవాలి, రాసుకోవాలి. ఒక అగ్రీమెంట్ లాగా మనం ఏ రోజుకి ఆ రోజు, ఏ పూటకి ఆ పూట మనం రిపీటెడ్‌గా చేసుకుంటూ ఉంటే అఫర్మేషన్స్ అంటారివి. ఏదైతే మీరు ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారో మీకై మీరు, అది మనకి ఫుల్‌ఫిల్ చేస్తదనమాట. అదే మన లైఫ్‌లోకొచ్చేస్తది. అదే సంపద, సమృద్ధి మన లైఫ్‌లోకి తిరిగొచ్చేస్తది. నేను ఇవాల్టి రోజంతా కూడా వర్తమాన క్షణంలో ఎరుకతో జీవిస్తున్నాను. ఎరుకతో జీవిస్తాను. వర్తమాన క్షణంలో ఉంటూ ఎరుకైన జీవితాన్ని జీవిస్తాను అని రాసుకోవచ్చు. నేను ఇవాల్టి రోజంతా కూడా ప్రతి క్షణాన్ని ఎరుకతో, ఆత్మ జ్ఞానంతో వర్తమాన క్షణంలో ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఉంటాను. సో, ఇలా మనం రాసుకోవచ్చనమాట. సో, ఇంతటి ఆత్మజ్ఞానాన్ని ఇదంతా కూడా ఒక ఆత్మజ్ఞానం ఉంటేనే కదా! ఇలాంటివన్నీ మనం రాసుకొని ట్రై చేస్తాం. సో, ఇలాంటి ఆత్మజ్ఞానాన్ని నాకు ప్రసాదించిన ఆ విశ్వానికి నా కృతజ్ఞతలు. ఇంతటి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించి నన్ను సరియైన జీవితాన్ని కొనసాగించడానికి సహకరిస్తున్న ఈ విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవచ్చనమాట. సో, ఇదొక చిన్న సంకల్పం. సో, ఇలాంటివన్నీ రాసుకొని లేచిన వెంటనే చదవండి రోజు. మధ్యాహ్నం ఒకసారి చదవండి, సాయంకాలం ఒకసారి చదవండి. మళ్ళీ పడుకునే ముందు కూడా కొన్ని ఉంటాయి. పడుకునే ముందు మళ్ళీ ఎస్పెషల్లీ ఆ డేలో ఎన్నో జరుగుతుంటాయి. రకరకాల విషయాలు జరుగుతూ ఉంటాయి మనకి డేలో. పాజిటివ్స్ ఉంటాయి, నెగెటివ్స్ ఉంటాయి, డిస్టర్బెన్స్ ఉంటది. సో, అవన్నిటిని నేను డస్టర్ ఎలా అయితే బోర్డ్ మీద పొద్దున్నుంచి రాసి పక్క రోజుకి మళ్ళీ తుడిపేస్తాం గదా! డస్టర్‌తో. అలా నాకు జరిగిన అన్నీ కూడా నా అనుభవాలే. నా అనుభవాల కోసం జరిగిన విషయాలన్నీ ఇవి. వీటిని నేను ఆహ్, ఎక్స్‌పీరియన్సెస్‌గా తీసుకుంటున్నాను. ఒక పాఠాలుగా తీసుకుంటున్నాను. తీసుకొని నేను నేర్చుకుంటున్నాను వీటన్నిటి ద్వారా. మరింత ఉత్సాహంతో పక్క రోజు నేను నా జీవితాన్ని మొదలుపెడతాను. ఈ రోజుకి ఈ రోజు ఇది జరిగింది. రాత్రితో నేనంతా క్లియర్ చేసేస్తున్నాను. డస్టర్‌తో క్లీన్ చేసేస్తున్నాను. ఏవైతే జరిగాయో అవి నా అనుభవ జ్ఞానం కోసము, నా పాఠాల కోసం నేను నేర్చుకుంటున్నాను. ఈ రోజంతా గూడా నాకేదో అన్ని రకాల నుంచి నాకు నేర్చుకోవడం అనేది జరిగింది. అది పీపుల్ ద్వారా గానివ్వండి, ఏదో ఒక సిట్యుయేషన్ ద్వారా కానివ్వండి, మనం అన్నిటిని ఎలా చూడాలంటే, అన్ని పాఠాలు నేర్పించడానికే. ప్రతి సిట్యుయేషను, ప్రతి పర్సన్ మన జీవితంలో ఉన్నారు అంటే పాఠాలు నేర్చుకోవడానికే మనకి వాళ్ళు ఎదురుపడతారు, వస్తాయి. అసలు మనం భూలోకానికొచ్చింది దేనికండి? పాఠాలు నేర్చుకోవడానికే. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ జ్ఞానంలోకొచ్చిన తర్వాత మనం ఫస్ట్ పాయింట్ ఏం రాసుకోవాలంటే, ఈ భూలోకానికొచ్చిందే పాఠాలు నేర్చుకోవడానికి మనము. అది నిరంతరం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నిరంతర విద్యార్థులము. మనం ఇక్కడ పాఠాలు నేర్చుకుంటేనే ఎదుగుతాము. ఆ విషయాన్ని మనం ఎప్పుడు ఎరుకలో పెట్టుకొని, ఏ సిట్యుయేషన్ జరిగినా ఆ డేలో ఒక మన బిడ్డల వల్ల ఇబ్బందొచ్చింది, మన భర్త వల్ల ఇబ్బందొచ్చింది, మన నైబర్స్ వల్ల ఇబ్బందొచ్చింది, నాకే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది అంటే, ఏదో పాఠాలు నేర్చుకోవడానికే నాకు ఈ ఇబ్బందులన్నీ క్రియేట్ చేయబడింది నా డే. సో, నేనిక్కడ ఎదిగాను. ఈ పాఠాలు నేర్చేసుకుంటున్నాను. జ్ఞానంతో నేను ఎదుగుతున్నాను. సో, ఇవాల్టికి నేను క్లియర్ చేసి నా మైండ్‌ని ఫ్రీ చేసుకొని పడుకుంటున్నాను. మరింత ఉత్సాహంతో నెక్స్ట్ డేని నేను స్టార్ట్ చేయబోతున్నాను. ఎప్పుడు వాటి పట్లతో కూడా కృతజ్ఞత ఉండాలని నిన్న క్లాస్‌లో గూడా చెప్పుకున్నాం. సిట్యుయేషన్‌కి, ప్రాబ్లమ్‌కి గూడా మనం కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే అవి తెలియకుండా మనకేవో పాఠాలు నేర్పించడానికి వస్తాయి కాబట్టి మన జీవితంలోకి. ఓకే అండి. సో, ఇలాగా సంకల్పాలు, మ్యాజిక్ వర్డ్స్, టోల్టెక్ అగ్రీమెంట్స్, ఈ గ్రాటిట్యూడ్ ప్రేయర్, ఇవన్నీ కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఆల్రెడీ.
నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అందుకే నేను ఇవాళ షేర్ చేసే శక్తి గూడా నాకొచ్చింది. ఏదైనా చేసే అనుభూతి చెందితేనే ఇంకొకరికి మనం కాన్ఫిడెన్స్‌గా చెప్పగలుగుతాము. సో, ఆ ఉద్దేశంతో మీరు గూడా ట్రై చేయండి. చాలా బాగా అనిపిస్తది. సో, ఇప్పుడొక 5, 10 మినిట్స్ ఇంకా ఓవరాల్‌గా అసలు మనకింకా ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటో ఈ 4, 5 డేస్ వర్క్‌షాప్‌లో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా గూడా ఆధ్యాత్మిక ప్రపంచం అంటే ఏంటి అర్థం గాలేదు అన్న వాళ్ళకి ఒక్కసారి నేను కొన్ని పాయింట్స్ హైలైట్ చేసి రాసాను ఇందాకే. ఓవరాల్‌గా అసలు ఏంటి ఆధ్యాత్మికత అంటే నా లైఫ్ ఎక్స్‌పీరియన్సెస్ ప్రకారం చిన్న చిన్న లైన్స్ అన్నమాట. ఒక్కసారి నేను అవన్నీ చెప్తాను. చూడండి, ఆధ్యాత్మికత అంటే ఆది నుండి ఉన్న ఆత్మ యొక్క కథే ఆధ్యాత్మికత. అవునా కాదా అండి? ఆత్మ ఎక్కడి నుంచుంది? ఎప్పటినుంచుంది? మొదలు నుంచి ఉంది. అంటే ఆ ఖనిజ సామ్రాజ్యం నుంచి మన జర్నీ అనేది కొనసాగుతూ ఉంది. ఆది నుండి ఉన్న ఆత్మ యొక్క కథే ఆధ్యాత్మికత. ఆది అంతం లేని కథ గూడా అని చెప్తారనమాట ఆధ్యాత్మికత అంటే. అవునా? నేను ఆత్మ అన్న తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. అవునా? నేను ఆత్మని ఇన్ని రోజులు మనం శరీరము, మనస్సు అనుకుని, బుద్ధి అనుకున్నాం. అసలు మనం ఎవరము? మనం ఆత్మలం అన్న ఎరుక ఎప్పుడొస్తుంది? ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడే వస్తది. ఆత్మస్థితి ఆధ్యాత్మికత అంటే. ఆత్మస్థితిలో ఉండగలగడం ఎప్పుడు. ఎప్పుడు సాక్షి తత్వంతో ఉండగలగడమే ఆధ్యాత్మికత. ఇప్పుడు మనం ఆత్మజ్ఞానం వచ్చింది. అప్పుడు మనము వేటిని మనం జడ్జ్ చేయడం మానేసాం. కంప్లెయింట్ చేయడం మానేసాం. అవునా? గాసిపింగ్ చేయడం ఇవన్నీ కూడా ఇలాంటివన్నీ మనకిప్పుడు తెలిసింది గదా చేయగూడదని. అప్పుడు మనం ఏం జేస్తున్నాం? సాక్షిగా చూస్తున్నాం. బయట ఎన్నైనా జరగనివ్వండి. వాటికొక సాక్షి తత్వంతో చూడగలగడమే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నాకు తెలిసిన వర్షన్‌లో నేను తెలుసుకున్న విషయాలనమాట. మీరు కూడా అనుభవం చెందుండొచ్చు ఇలాంటి విషయాలు. అంటే అన్నిటికి కార్యకారణ సంబంధం ఉంది కాబట్టి జరుగుతున్నాయి. కాబట్టి నో జడ్జ్‌మెంట్, నో కంప్లెయింట్, నో బ్లేమింగ్. సమ్ రీజన్ అందుకే జరిగింది. సాక్షిగా చూడు అంతే. రియాక్ట్ అవ్వకుండా. అండ్ ప్రతి క్షణము వర్తమానంలో జీవించగలగడమే ఆధ్యాత్మికత. ప్రతి క్షణాన్ని వర్తమాన క్షణంలో జీవించగలగడం. అంటే మనం పాస్ట్‌కెళ్ళగూడదు, ఫ్యూచర్‌కెళ్ళగూడదు. ఈ క్షణంలో నువ్వు ఏ పని చేస్తున్నావో దాని మీద ధ్యాస కలిగి ఉండటమే. వర్తమాన క్షణంలో ఉండడము. అదే ఆధ్యాత్మికత. ఎల్లప్పుడూ ఎరుకతో జీవించడం కూడా ఆధ్యాత్మికతే. ఎరుకతో ఉండడం. అవేర్‌నెస్, కాన్షియస్ లివింగ్ అంటారు. ఎప్పుడు మనం ఎరుకైన జీవితం. ఏం మాట్లాడుతున్నాం? ఏం తింటున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం? ఎవరిని ఎలా ట్రీట్ చేస్తున్నాం? ఆహార వ్యవహారాల్లో ఎరుకతో ఉండడమే ఆధ్యాత్మికత అంటే. అవును గదండీ! ఇంకా మనస్సనే మాయని వదిలి ఓకే. ఆత్మతో కనెక్ట్ అవ్వడమే ఆధ్యాత్మికత. మనస్సనే మాయను వదిలి ఆత్మతో నిరంతరం కనెక్టెడ్‌గా ఉండడమే ఆధ్యాత్మికత. అవునా కాదండి? కరెక్టే కదా! ఇంకోటి మనతో మనము, మన కోసం మనము, మనలోకి మనము. అదే ఆధ్యాత్మికత అంటే. బయట వాళ్ళ కోసము ఆ! బయట కోసము, బయట ప్రయాణం ఆధ్యాత్మికత కాదు. ఎవ్రీథింగ్ ఇన్‌సైడ్ జర్నీ. ఇన్నర్ జర్నీనే ఆధ్యాత్మికత అంటాను. అంతర్ ప్రపంచంలోకి వెళ్ళడమే. వెళ్ళి నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నీ గురించి నువ్వు అధ్యయనం చేయడం ఆధ్యాత్మికత. అసలు నువ్వెవరు అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. రమణ మహర్షి చెప్పారు. నువ్వు భూలోకానికొచ్చిన జీవిత ధ్యేయం ఏంటి అంటే, నువ్వెవరో నువ్వు తెలుసుకో. అదే నీ జీవిత ధ్యేయము. అవి సంపాదించావా? ఇది చదివావా? భౌతిక జ్ఞానం కాదు. నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పాడాయన. అదే అసలైన అక్షరాభ్యాసం అన్నమాట. పిల్లలకి మనం చిన్నప్పుడు అక్షరాభ్యాసం అని చెప్పి తీసుకెళ్తాం గదా! వాళ్ళకి పలక మీద ఆలు కాదు రాయించాల్సింది. నువ్వు ఆత్మవి అని వాళ్ళ చెవిలో చెప్పగలగాలి. అప్పుడే వాళ్ళకా చెవిలో చెప్తే వాళ్ళు ఆ దిశగా ప్రయాణం చేస్తారంట. మనం ఆలు దిద్దిచ్చేసి వస్తున్నాం. వాళ్ళు భౌతిక ప్రపంచంలోకెళ్ళిపోతున్నారు. నువ్వు ఆత్మవి అని చెవిలో చెప్పడమే అసలైన అక్షరాభ్యాసం అన్నమాట. ఓకే.
సో, అందరిలో కూడా ఆత్మ ఉందని మనం నమ్ముతున్నాం కదండీ! అన్నిట్లోనూ ఆత్మ ఉంది కదా! ఖనిజ సామ్రాజ్యం నుంచి మనం వచ్చామంటే ప్రతి ఒక్క దాంట్లో ఆత్మ ఉందని నమ్ముతున్నాం గదా! ఇప్పుడు. సో, అదే ఆత్మ దృష్టితో మనం అందరూ కూడా దేవుళ్ళు అన్న భావంతో అందరిని చూడగలగాలి. వాళ్ళు మన శత్రువులైనా, మిత్రువులైనా, ఎవరైనా అది జంతువైనా, పక్షైనా ప్రతి ఒక్కటి దైవ స్వరూపులే. ఆత్మ ఉంది గదా! ప్రతి దాంట్లో. ఆత్మ అంటే పరమాత్మ నుంచే గదా! వచ్చింది ఇవన్నీ. ప్రతి ఒక్కటి దైవక్క స్వరూపాలే. నువ్వే ఆత్మవి అని తెలుసుకోవడం ఆత్మజ్ఞానం అంటే, ప్రతి ఒక్కరిలోనూ అదే భగవంతుడున్నాడని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానము అంటారు. అది బ్రహ్మజ్ఞానం. నిన్ నీలోనే పరమాత్మ ఉన్నాడని తెలుసుకున్నంత వరకు ఆత్మజ్ఞానం అంటారు. ఆ దైవత్వం ప్రతి ఒక్క దాంట్లోనూ నిండి ఉంది అన్న అనుభూతి చెందడం బ్రహ్మజ్ఞానం అంట. అది గూడా ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి మనం. ఆ స్టేజ్‌కి కూడా ఎళ్ళాలన్నమాట. ఇప్పుడు ముందు మనం ఆత్మజ్ఞానంలో ఉన్నాం గాబట్టి, కనీసం మనలో ఉన్న దైవత్వానికి మనం గుర్తు తెచ్చుకోవాలి. మనలో ఉన్న దైవిక గుణాల్ని మనం అవేకం చేయాలి. మేల్కొల్పాలి మన సాధన ద్వారా. ఇంకా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆధ్యాత్మిక శాస్త్ర సేవ ఉండటమే ఆధ్యాత్మిక జీవన విధానము. ఇంకేం లేదు. ఆధ్యాత్మిక జీవన విధానం అంటే సార్ ఇచ్చేసారు ఈ టిప్స్. మీ ఇష్టం. ఇంగ మనిష్టం. మీ ప్రణాళికలో ఈ 4 చెక్ చేసుకోవాలి. మీరు ఎలాంటి జీవన విధానాన్ని జీవిస్తున్నారు? ఈ 4 చెక్ చేసుకోవాలి. సో, ఎప్పుడైతే అందరిలో ఆ ఆత్మ స్వరూపమే దైవ స్వరూపం అని మనం భావిస్తున్నామో, వాటి పట్ల మనం ప్రేమ, కరుణ చూపించాలి. అంతే గదండీ! అది మన శత్రువైనా సరే, పైకి మనం యాక్ట్ చేసినా గూడా, లోపల వాళ్ళని క్షమించేసి వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళకి చెప్పుకోవాలి. నేను నిన్ను ఇబ్బంది పెట్టాను కాబట్టి, ఇవాళ నన్ను నువ్వు ఇబ్బంది పెడుతున్నావు. నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. నువ్విప్పుడు మళ్ళీ నా కర్మని క్లియర్ చేయడానికి ఇవాళ నాకు ఎదురుపడ్డావు మళ్ళీ నా జీవితంలో. నేనే నిన్ను తీసుకొచ్చాను కర్మని క్లియర్ చేయమని చెప్పి. మళ్ళీ నేను మర్చిపోయాను భౌతిక జీవితంలో పడిపోయి. తెర వెనక ఉన్న సత్యాన్ని మర్చిపోయాను. తెర ముందు ఉన్న నిజాన్ని నమ్ముతున్నాను తెలియక. సో, ఇప్పుడు నాకు ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి తెర వెనక ఉన్న సత్యాన్ని నేను నమ్మి నిన్ను క్షమిస్తున్నాను. థాంక్ యూ ఫర్ క్లియరింగ్ ద కర్మ బాండ్ విత్ మీ. లేకపోతే అదే కర్మ వాళ్ళతో మనకి కంటిన్యూ అవుతూ ఉంటదన్నమాట. ఓకే అండి. సో, మన పట్ల మన స్వీయ ప్రేమయే అందరి పట్ల మనం ప్రేమను చూపిచ్చే అంత శక్తి మనకి వస్తుంది. స్వీయ ప్రేమ అనేది ముఖ్యమైనది. ఇప్పుడు మన మనశ్శాంతి కంటే మనకి ఏది ఎక్కువ కాదు అని రాసుకుంటే ఇది గూడా చాలా హెల్ప్ చేస్తది. ఇప్పుడు ఒక సిట్యుయేషన్ ఒచ్చింది. మన అహంకారంతో మనం గెలవాలని ముందుకెళ్ళామనుకోండి, లోపల ఓడిపోతాం మనం. ఆత్మపరంగా ఓడిపోతాం. దానివల్ల మనకు మనశ్శాంతి పోతుందని మనకు తెలిసి, మన అహంకారాన్ని వదిలి మనము మన మనశ్శాంతికి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, మన ఇగోలో మనం విన్ అవ్వకుండా, అప్పుడు మనం గెలుస్తాం ఆత్మపరంగా. అంటే భౌతిక ప్రపంచంలో మీరు విన్ అవ్వకపోవచ్చు. కొన్ని బెండ్ అవుతూ ఉంటాం. ఆ బెండ్ అయ్యేదే మీరు ఆత్మ తలంలో మీరు విన్ అయినట్లు. అర్థమైందా అండి? భౌతిక ప్రపంచంలో మన అహంకారంతో మనం విన్ అవ్వాలనుకుంటాము. కానీ మనం ఆత్మ ప్రపంచంలో మనం ఓడిపోయినట్లు. మనం బెండ్ అవ్వడం అనేది ఇంకో రకంగా మనం విన్ అవ్వడానికే. ఆత్మపరంగా మనకి మార్కులు పడతాయి. భౌతిక ప్రపంచంలో మార్కులు పడకపోవచ్చు. మన వీక్‌నెస్ అనుకోవచ్చు ఎదుటి వాళ్ళు. వీళ్ళు వేస్ట్ అనుకోవచ్చు. కానీ మనం బెండ్ అయింది మన ఇన్నర్ స్ట్రెంగ్త్‌ని మనం పోర్ట్రేట్ చేస్తున్నాం వాళ్ళకి. అది వాళ్ళకి అర్థం కాదనమాట. ఓకే. సో, ఎప్పుడు మన అహంకారాన్ని వదిలి మన ఆత్మ కోసం, మన మనశ్శాంతి కోసం మనం ఓడిపోయినా మంచిదే. మన మనశ్శాంతి కంటే ఏది మనకెక్కువ కాదు అనుకుంటే, మనం అన్నిట్లో ఓడిపోయినా మనకి నష్టం లేదు అక్కడ. మేబీ భౌతిక ప్రపంచంలో మీరు ఓడిపోయుండొచ్చు. ఆత్మపరంగా మీకు మార్క్స్ పడుతూ ఉంటాయి. ఓకే. సో, ఎప్పుడు కృతజ్ఞతా భావంతో కలిగి ఉండటమే ఆధ్యాత్మికత. ఎప్పుడు కృతజ్ఞతా వైఖరితో ఉండడమే ఆధ్యాత్మికత. అహంకారాన్ని వదలడమే ఆధ్యాత్మికత. అంతే గదండీ! ఇవన్నీ మనం అంటే ఫైనల్‌గా మనకి ఈ ఆధ్యాత్మిక మేలుకొల్పులో మనం తెలుసుకోవాల్సిన చిన్న చిన్న విషయాలనమాట. చిన్నవేం గాదండి. పెద్ద పెద్ద విషయాలు యాక్చువల్‌గా. అసలు అహంకారాన్ని వదలడమే ఆధ్యాత్మికతలో ఉండడం అంటే.
ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగించాలి అంటే, ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా ఎదగాలి అంటే, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకోగలగాలి. సింహావలోకనం చేసుకోవడమే ఆధ్యాత్మికత. అంటే ఏ రోజుకి ఆ రోజు మనల్ని మనం పరిశీలించుకోవడం. రాత్రి పడుకునే ముందు ఇవాళంతా నేనేం చేశాను? ఏమన్నా ఫ్లిప్ అయ్యానా? మనసు మాయలో పడ్డానా? ఏమన్నా అటు ఇటు తినేసానా? ఏమన్నా ఎట్లా ట్రీట్ చేశాను ఇంట్లో వాళ్ళతో? నేను ఎలా ఉన్నానని మానిటర్ చేసుకోవడం అన్నమాట. అది సింహావలోకనం అంటారు. సో, ఎవ్రీ డే మనం సింహావలోకనం చేసుకొని, అన్నిటికి క్షమాపణ కోరుకొని, థాంక్ యూ చెప్పుకొని, ఐ లవ్ యూ చెప్పుకొని ఉండగలగడమే. ఇలాంటి జీవన విధానమే ఆధ్యాత్మికత జీవన విధానము. సో, ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞానమే నా భౌతిక జీవితాన్ని అత్యద్భుతంగా జీవించడానికి సహాయం చేస్తుంది. పునాది ఏంటండి ఇక్కడ ఫౌండేషను? ఇప్పుడు మీకు అర్థమైందా ఫౌండేషను, బిల్డింగు? ఇక్కడ ఫౌండేషన్ ఏంటి? ఆధ్యాత్మిక జీవన విధానం. ఈ ఆధ్యాత్మిక జీవన విధానం 50% మనకు ఫౌండేషన్ అయితే, మిగతా 50% భౌతిక జీవన విధానంలో స్ట్రాంగ్‌గా అంటే బ్యూటిఫుల్‌గా లీడ్ చేయగలుగుతాం ఆ జీవితాన్ని. అంటే ఫౌండేషన్ గట్టిగుంది గదా! పునాది గట్టిగా ఉంది. ఆ బిల్డింగ్ స్ట్రాంగ్‌గా ఉంటది. అది భౌతిక జీవితం అన్నమాట. పునాది ఒచ్చి దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ ఎక్కడొస్తుంది మనకి? ఆధ్యాత్మిక జీవన విధానం మనకి స్ట్రెంగ్త్‌నిస్తూ ఉంటే, ఆ నిత్య జీవితాన్ని ఎదుర్కొనే శక్తి మనకొస్తూ ఉంటది. సో, ఒక కొటేషన్ మనకి సార్ గూడా ఎప్పుడు చెప్తారు. స్పిరిచ్యువల్ ఇంటెలెక్ట్ ఈస్ ద రూట్. ఫిజికల్ హెల్త్ ఈస్ ద ఫ్రూట్. సో, దానికి రూట్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఆ రూట్సే మన ఆధ్యాత్మికత. ఆ చెట్లు, ఫలాలే భౌతికత. అర్థమైందా అండి? సో, ఇప్పుడు చెట్టే చూడండి పెద్ద పెద్ద వృక్షాలు చూస్తారు కదా! అవి ఎంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. ఎంత పెద్ద వర్షాలొచ్చినా, ఎంత పెద్ద విండ్స్ ఒచ్చినా, ఏమన్నా చలనం ఉంటాయా? పెద్ద పెద్ద వృక్షాలు. అంటే అవి ఎంతగా పాకిపోయుంటాయి రూట్ లెవెల్‌లో. ఎంత స్ట్రెంగ్త్‌ని పెంచుకోంటే అవి నిలబడుతున్నాయి. మన జీవితం గూడా వృక్షం లాంటిదంట. మన రూట్స్‌ని మనం స్ట్రాంగ్ చేసుకుంటే ఎలాంటివి విసిరినా, ఎలాంటి అనుభూతులనిచ్చినా, ఎక్స్‌పీరియన్సెస్ ఇచ్చినా మనం తొణకము, బెనకము అంట. మన రూట్స్‌ని మనం స్ట్రాంగ్ జేసుకోగలిగితే. సో, ఆధ్యాత్మిక జ్ఞానమే పునాది భౌతిక జీవన విధానానికి. సో, భౌతిక జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలి అన్న జ్ఞానం ఎక్కడ వస్తుంది అంటే, మనకి ఈ ఆధ్యాత్మిక ఆత్మ జ్ఞానమే ప్రసాదిస్తది. సో, ఇంతటి ఈ ప్రాముఖ్యత ఉన్న ఆత్మజ్ఞానాన్ని ఇప్పుడు ఎంతమంది ఎంతమందికి తెలుస్తుంది? అన్ని విద్యల కన్నా ఆత్మ విద్యే ఉన్నతమైనది. ఏ విద్య అయితే తెలిస్తే ఇంక ఏది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే ఆత్మ విద్య. అలాంటి ఆత్మ విద్య తెలుసుకునే అవకాశం మనందరికొచ్చిందిప్పుడు. ఇంతటి ఇంతటి ఇంపార్టెన్స్ తెలిసినప్పుడు మనము నెగ్లెక్ట్ చేయలేమింక. మేల్కొన్నారా ఇవాళ ఫైనల్‌గా? ఆధ్యాత్మిక మేలుకొలుపొచ్చిందా? సో, ఇదండి. ఆధ్యాత్మిక మేలుకొలుపుతో మన జీవితాన్ని ఎలా జీవించాలో అర్థమవుతది. ఈ భౌతిక జీవితాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో మనకి అర్థమవుతది. ఎలా ఆనందంగా మార్చుకోవాలో మనకు తెలుస్తది. ఎరుకైన జీవితము అంటారు. ఫైనల్‌గా కాన్షియస్ లివింగ్ హ్యాపెన్స్ విత్ యువర్ సోల్ విజ్డమ్ అంటారు. సోల్ అనేది అంత సపోర్ట్ చేస్తది. దాన్ని గాని ఒక్కరో మనం మేలుకొలిపితే చాలు, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. అదండి. థాంక్ యూ సో మచ్. ఇవాళ లాస్ట్ డే గాబట్టి ఇంకొక 10 మినిట్స్ ఎక్స్‌ట్రా. ఒక గ్లాన్స్‌గా నేను అన్ని పాయింట్స్ హైలైట్ చేసి చెప్పాను ఇవాళ క్లాసు. సో, చాలా సంతోషమండి. మీకందరికి గూడా ధన్యవాదాలు. ఓపికగా విన్నారు. 5 డేస్ అటెండ్ అయ్యారు. ఈ అవకాశం వచ్చిన దానికి కూడా చాలా థాంక్స్ అండి. బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానెల్‌కి కూడా థాంక్ యూ. సో, మీరందరూ కూడా ఇలా మీకు తెలిసిన ఏబీసీడీ ఎంతవరకు తెలిస్తే ఇతరులకు చెప్పండి. ఇందాక అడిగారు గదా! ఆత్మ ఎలా ఎదగాలి అంటే ఇలా ఎదగాలి. ఒకరికి చెప్పడం వల్ల మీ ఆత్మ ఎదుగుతది. ఒకరికి సేవ చేయడం వల్ల. ఇప్పుడు జ్ఞానం అనే
షేరింగ్ జరుగుతుందంటే ఇదొక సేవ. నేను చేసేది కూడా ఒక సేవ. అంటే మనం ఈ సేవలో ఏమి ఆశించకుండా చేయగలుగుతాం. నిష్కామ కర్మ చేసినప్పుడు, సేవ చేసినప్పుడే దాని యొక్క సార్థకత. ఓకే. నిస్వార్థ సేవ చేయాలి. ఆధ్యాత్మిక శాస్త్ర సేవ చేస్తూ ఉంటే ఆత్మ ఆటోమేటిక్‌గా తన చైతన్యాన్ని పెంచుకుంటూ వెళ్తది. పురోగతి చెందుతూ ఉంటది. ఈ మూడిటితో పాటి సేవ అనేది చాలా ఇంపార్టెంట్. ఆధ్యాత్మికంగా ఎదగడానికి, కర్మలను క్లియర్ చేసుకోవడానికి కూడా. కర్మలను గూడా క్లియర్ చేసుకోవచ్చు సేవ ద్వారా అని చెప్పారు పత్రిజీ సార్. అందుకే ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్ ఉందన్నమాట. ప్రచారం చేయాలి మనం. అది మన బాధ్యత. మన సోలొచ్చిందే మనం ఇవి చేయడానికే మనకి ముటిక్కాయలు పడతాయి. మనల్ని ఏదో ఒక ప్రాబ్లమ్‌ని పెడితేనే మనం ఇందులోకొచ్చి సహాయం, సేవ చేయడానికి మనం వెళ్తున్నామంటే అవన్నీ మన పరీక్షలు. మళ్ళీ మన ఆత్మ మనకి గుర్తు చేస్తుంది. మీరు వేరే దోవలోకి వెళ్తున్నారు కాబట్టి నేను మీకు ఏదో ఒక ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేశాను మీ లైఫ్‌లో. మళ్ళీ మీరిప్పుడు గిఫ్ట్‌లు తీసుకోబోతున్నారు. అర్థమైందా అండి? మనకి ఊరికే రావు సమస్యలు. అది ఏదో నేర్పించడానికే వచ్చింది అన్న అవగాహన ఎప్పుడు ఉండి, ఎప్పుడు రిగ్రెట్ అవ్వద్దు. నాకు అనారోగ్యం వచ్చేసింది. నేను ఇన్ని రోజులు ఇలా నా జీవితాన్ని వేస్ట్ చేసుకున్నాను. నేను స్ట్రక్ అయిపోయాను. లేదు. వాటికి థాంక్ యూ చెప్పండి. అర్థం చేసుకోండి. ఆ సమస్య వెనక మనకి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది కాబట్టే, అక్కడ మనం అలా ఉంటాం కాబట్టే మనం ప్రయత్నం అనేది చేస్తున్నాము. ఆ ప్రయత్నంలోకొచ్చి మనల్ని మనం డెవలప్ చేసుకోవడాని కోసమే అవి క్రియేట్ చేయబడతాయి మన జీవితంలో అన్నది క్లారిటీ అన్నమాట ఫైనల్‌గా. సో, ప్రతి సమస్య వెనక ఒక రీజన్ ఉంది. ఆ రీజన్‌ని అర్థం చేసుకోండి. మరింత ఎనర్జీగా ముందుకు వెళ్ళడానికే ఆ సమస్య నిన్ను ఇవాళ ఆలోచనలోకి తీసుకెళ్ళింది. ఆ ఆలోచనలో నువ్వు పాజిటివ్ స్టెప్ తీసుకోవాలి. స్ట్రక్ అవ్వకోకుండా. ఒక్క అడుగు మీ దగ్గర నుంచి రాగానే 1000 అడుగులు మాస్టర్స్ మనకి సపోర్ట్ చేస్తారు. ఆ ఒక్క అడుగు నెవర్ గివ్ అప్ అంటారు. అదండి నాకు తెలిసినంతలో నేను ట్రై చేశాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.